Please subscribe to our YouTube channel. Like and share this video. श्री महागणाधिपतये नमः। ऐं महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ఈ రోజు చాలా గొప్ప రోజు। ఇవాళ భాద్రపద శుద్ధ షష్ఠి అంటే 6। కిషోర్ బాబు గారు తెలుసో తెలియకనో 6 పదాలు ఇచ్చారు। షష్ఠి అంటే 6। కిషోర్ బాబు గారు 6 పదాలు ఇచ్చారు సరి అయినవి। 6 అంటే షణ్ముఖుడు, గణపతి తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామి। ఆయన చాలా మంత్రశక్తి ప్రభావము, శక్తి ప్రభావము కల దేవుడు। గణపతి అందరినీ కలియుగంలోనే అందరినీ అనుగ్రహించే దేవుడు మహాగణపతి। ఆయన దేవదేవాధిదేవులందరూ కూడా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు, ఆయనను కన్న తల్లిదండ్రులు శివపార్వతులు కూడా ఆయనకు మొదటి పూజ చేయవలసిందే। అటువంటి వాడు గణపతి। ఇక్కడ ఈ ఇస్రో అంతరిక్ష పరిశోధన కేంద్రం, ఇందులోని ఉద్యోగులందరూ ఒక సమితిగా ఏర్పడి నన్ను పిలిచి ఈ సందర్భంగా ఇక్కడ గణపతి నవరాత్రులలో ఉపన్యాసం చెప్పాలి అని కోరటము, నేను ఇవాళ ఒక అరగంట 30 గంట పాటు అంతరిక్ష పరిశోధన కేంద్రమును కొంత చూడటం అన్నది నిజంగా నేను భాగ్యముగా భావిస్తున్నాను। కారణం ఏమంటే, చప్పట్లు కొట్టండి మంచిదే, మీకు సంబంధించిన అంశమే। ఎందుకు గొప్ప విషయము అంటే, జ్ఞానము విజ్ఞానము అని 2 ఉన్నాయి। జ్ఞానము అన్నది పారలౌకికమునకు సంబంధించినది, అంటే భక్తి ఆధ్యాత్మికత వీటన్నిటితో ముడిపడినది జ్ఞానము। విజ్ఞానము భౌతికమైన పరిశోధనలతో కూడుకొని ఉన్నది। ఈ రెండిటికి పెద్ద భేదం ఏమీ లేదు, 2 ఒకటే। ఇలా వెళ్ళినా కలిసేది 2 ఇక్కడ ఇలా పైన కలుస్తాయి 2 కూడా। అందువల్ల ఈ తత్వము మనం ఎరిగి ఉండాలి। ఎన్ని మనం పరిశోధనలు చేస్తున్నా ఇవన్నీ విజయవంతం కావాలి అంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి ఎప్పుడు మన మీద। అంతరిక్షాలకు వెళ్ళినా కూడా, ఎంత దూరము వెళ్ళినా భగవంతుని యొక్క కృప ఉంటేనే మళ్ళీ మనము క్షేమంగా రావటము, విజయముతో రావటము। ఒక అంశాన్ని మనము గగన మండలిలోకి పంపించినాము అంటే అది విజయవంతమైన ఫలాలను మనకు అందించాలంటే భగవంతుని యొక్క అమేయమైన, అపారమైన, అనంతమైనటువంటి శక్తి అక్కడ పనిచేస్తూ ఉండాలి। అటువంటి అనుగ్రహంతో కూడుకున్నవే ఇవన్నీ కూడా। మోదకహస్తుడు మోదమునిచ్చే మోదకహస్తుడు మోదీ గారిని గెలిపించు। మోదక ప్రియుడు ఆయన, మోదకహస్తుడు। మోదము అంటే సంతోషము। మోదకహస్తుడు మోదీ గారిని నడిపించు। నారాయణుడే నతుడు గణపతి నారాయణునకు జయమిచ్చు। నారాయణుడే నతుడు గణపతి నారాయణుడే నతుడు గణపతి నారాయణునకు జయమిచ్చు। అంతరిక్ష పరిశోధన కేంద్రము అంతంతై దివికంతంతై త్రివిక్రముని వలె వెలుగునుగాక।
వామనుడు త్రివిక్రమావతారము దాల్చినట్లుగా ఈ అంతరిక్ష పరిశోధన కేంద్రము అంత 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 వెలుగొందునుగాక. భారతీయము కీర్తి చంద్రిక ప్రపంచమందున వెలయుగాక. గగన గమన రేపెప్పుడో మరి గగనాంతర సీమలలోకి కూడా మరి యంత్రమును పంపడము, మానవుడు మనవాడై వెళ్ళడము కూడా జరుగుతుంది. త్వరలో జరగాలి, అది జరుగుతుంది దిగ్విజయంగా అని నేను ఇవాళ ఈ గణపతి ఉత్సవాలలో చెబుతున్నాను. గగనయానమున్న కడు విజయముతో గగనయానమున్న ఘన విజయముతో జగతి మెచ్చగా జగములు మెచ్చగా యుగములు నడువగా అంతరిక్ష భారతీయము అంతరిక్ష పరిశోధన కేంద్రము భారతీయము అంతరిక్ష పరిశోధన కేంద్రము విజయ కేంద్రమై వెలయునుగాక. విజయ కేంద్రమై వెలయునుగాక. 56 గణపతి మూర్తులు షట్పంచాశత్ అన్నారు. 32 గణపతులు ఆయనకు రూపములు. 56 గణపతుల రూపాలు ఉన్నాయి శాస్త్రంలో. 56 గణపతి మూర్తులు 56 గణపతి మూర్తులు అనంత ప్రభతో వెలయునుగాక. అనంత జయమును ఇచ్చునుగాక. ఆ గణపతి సర్వశక్తిమంతుడై ఇటువంటి మానవ కృతమైనటువంటి ప్రయత్నాలు చాలా గొప్ప ప్రయత్నము. మీరందరూ ధన్యులు. ఇందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రతి వ్యక్తి ఒక శక్తి. ఇది చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో అని లేదు. ఇందులో ప్రతి వ్యక్తి కూడా ఈ గొప్ప పనిలో భాగము పంచుకోవటమే. గరుత్మంతుడు అమృతాన్ని తీసుకురావడానికి మాతృ దాస్యమును తల్లి దాస్యమును పోగొట్టడానికి గరుత్మంతుడు బయలుదేరాడట. అందరూ గొప్ప పనులు చేయలేరు, కానీ గొప్ప పనులు చేసే వాళ్లకు ఎవరైతే సహకారము చేస్తారో, ఎవరైతే ఆనందిస్తారో, చాలా గొప్ప పని చేస్తున్నావయ్యా అని చప్పట్లు కొడతారో వాళ్ళందరికీ కూడా పుణ్య భాగం ఉంది అన్నారు. ఎందుకంటే గొప్ప పని అందరు చేయలేరు, ఎవరో కొందరు ఉంటారు. దానికి ఒక రూపం కావాలి, ఒక నారాయణుని కావాలి. ఆయనకు చుట్టుపట్టు నిలబడే వాళ్ళు మరి మన సునీల్ గారు లాంటి వాళ్ళు ఎందరో ఉద్యోగులు. ఇక్కడ పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగమా అని లేదు. ప్రతి వ్యక్తి కూడా ఇందులో పనిచేస్తుంటే ధన్యుడే. ఒక పెద్ద దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలో ప్రతి చిన్న శిల్పము కూడా గొప్పదే, ప్రతి స్తంభము గొప్పది. ఆ లోపల ఉన్నటువంటి భగవంతుడు వెలగడానికి ప్రతి స్తంభము, ప్రతి శిల్పము, ప్రతి సౌందర్యము, ప్రతి ఆచారము, ప్రతి ఒక నేల నడవడానికి బండ, అక్కడున్నటువంటి గడప అన్ని కూడా గొప్పవే. ద్వారము, ద్వారబంధము, మహాద్వారము, గోపురము, ఇలా ఒక గొప్ప పనికి అందరూ ఎలా అయితే సహకారము చేస్తారో అలా ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నేను చదివాను, ఒక సైకిల్ మీద పెట్టుకుని అంతరిక్ష పరిశోధన ప్రారంభము చేసిన నాటి నుంచి ఇవాళ ఇన్ని వేల మంది ఉద్యోగులు ఉండేట
ఉండేటట్లుగా, నిరంతరము పని ఉండేటట్లుగా, నిరంతరము విజయ పరంపర కొనసాగేటట్లుగా ఈ అంతరిక్ష కేంద్రము ముందుకు వెళుతున్నది అంటే ఇది ఎంత మహిమ! భారతీయ తపశ్శక్తి ఎంత గొప్పది, భారతీయులు ఎంత గొప్పవాళ్ళు, ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎంత ధన్యులు, ఎంత గొప్పవాళ్ళు మీరందరూ. అందువల్ల ఒక ఆయన ఉద్యోగం చేయొచ్చు, ఒక ఆమె ఉద్యోగం చేయొచ్చు ఇందులో, కానీ ఆయన కుటుంబ సభ్యులు, ఆయనకు అన్నం వండి పెట్టే ఆయన భార్య ఎంత గొప్పది, ఆ పిల్లలు ఎంత గొప్పవాళ్ళు, ఆయన కడుపున పుట్టిన వాళ్ళు. ఒక ఆమె, ఒక మహిళామణి ఉద్యోగం చేస్తే ఆయన భర్త ఎంత గొప్పవాడు, ఆమెకు సహకరిస్తున్నవాడు. ఇలా అన్ని కోణాలలో ఇందులో ప్రతి వ్యక్తి చాలా ధన్యులు. అంటే మీ పుణ్యము చిన్నది కాదు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న వ్యక్తి నేను ధన్యుణ్ణి, దేవుడికి చాలా ఎలా అనుకుంటారు. మీరు జ్ఞాన విజ్ఞానములకు మూలమైనటువంటి ఇంత పరిశోధన సంస్థలో ఉండటం అన్నది చాలా భుజాలు పొంగే గర్వకారణమైన సన్నివేశం. నిజానికి రామకృష్ణ గారు మా అల్లుడికి ఫోన్ చేసి ఇలా భరద్వాజ గారు, గురువు గారు రావాలి అని అన్నప్పుడు నేను ఎంత ఆనందించానంటే, మా కుటుంబ సభ్యులు, మా పిల్లలు, నా మనవళ్ళు అందరూ చూడాలని కాంక్షించారు ఈ ప్రదేశాన్ని. అయితే ఈ సన్నివేశంలో నేను ఇంకొక ప్రయాణం, ఏదో అంతర్జాతీయ ప్రయాణం ఏర్పడటంతో ఇంకోసారి నేను కుటుంబంతో రావాలని, నేను వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒక చిన్న సమావేశం మీ అందరికీ, ఇంకో ఉపన్యాసం కూడా ఇస్తాను మళ్ళీ కూడా నేను. ఎందుకంటే అప్పుడు నా కోసం వస్తాను నేను నా కోసం వచ్చినా మీకోసమే మళ్ళీ, అది కూడా. ఎందుకంటే మా పిల్లలందరూ చూడాలని కాంక్ష. ఇలా మేము టీవీలో చూస్తూ ఉన్నప్పుడు చంద్రయాన్ 3 అంటే ప్రపంచం యొక్క మూడంతా విజయ పథంలోకి మారిపోయింది. చంద్రయాన్ 3 అంటే 3 అడుగులు వేసిన త్రివిక్రముడి లాగా దర్శనమిచ్చింది. ఆ 3 చాలా గొప్పది, ఆ 3 సంఖ్య చాలా గొప్పది. కాబట్టి మన వేదాలలో ఎన్నో విషయాలు చెప్పారు. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద అన్నాడు. చంద్రమా వా అపాం పుష్పం, చంద్రుడు అపాం పుష్పం అన్నాడు. జలములలో ఉన్నటువంటి పుష్పము అన్నాడు. చంద్రయానంలో నీళ్లున్నాయనే తెలిసింది, నీళ్లే ఉన్నాయని తెలుస్తుంది రేపు ఇంకా వివరాలు తెలిసినప్పుడు. ఎందుకంటే ఇదంతా మహర్షులు, మహనీయులు జ్ఞానముతో, తపస్సుతో దర్శనం చేశారు. అయితే జ్ఞానముతో దర్శనం చెయ్యటము చాలా కష్టం. అందరికీ జ్ఞానం ఉండదు, అందరికీ దర్శనం కాదు. అలాగే భౌతికమైన ఇలాంటి పరిశోధన చేయటము కూడా చాలా కష్టం. చాలా గగనాయమానమైన పని. గగనంలోకి వెళ్ళాలి కదా, మరి చిన్న పని కాదు. ఏ చంద్రుణ్ణి గురించి మన పురాణాలు, ఇతిహాసాలు, మన వేదాలు అత్యద్భుతముగా కీర్తించి ఇన్ని గొప్ప విషయాలు అని చెప్పాయో, ఏ చంద్రుణ్ణి మన గణపతికి శిరస్సున ఆయన ఇలా చంద్రవంక నిలవంకన పెట్టుకున్నాడు అని చెప్పారు. గణపతి ఇంత లావు, ఇంత బరువు కదా, ఆకాశంలోకి ఎలా పోతాడయ్యా అని అనిపిస్తుంది. కానీ ఆకాశంలోకి వెళ్లే కొద్దీ పదార్థం ఎలా తేలికబడుతుందో మీ అందరికీ బాగా తెలుసు. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకు కొంతదాకానే బరువు ఉంటుంది, తర్వాత ప్రతిదీ తేలికైపోతుంది. అందుకని గణపతి కూడా చాలా తేలిక. ఆయన పైకి వెళ్లే కొద్దీ తేలిక, కిందకు వచ్చే కొద్దీ బరువు. మనం కూడా అంతే, కిందకు వస్తే బరువు భూతత్వము, పైకి వెళ్లే కొద్దీ ఆకాశతత్వము. గణపతి ఆకాశములో నుంచే మొట్టమొదటిసారి పుట్టాడు ఓం అన్న శబ్దముతో. ఆ ఓమే ఆయన ముఖముగా, ఓంకారముగా ఏర్పడింది. ఈ ఓం ఇలా, ఈ ముఖాన్ని ఇలా పక్కకు తిప్పండి, మీకు ఓం కనిపిస్తుంది గణపతి ముఖంలో. కాబట్టి ఓంకార రూపంగా మొట్టమొదట గణపతి పుట్టాడు అన్నారు. అనేక పర్యాయాలు పుట్టాడు ఆయన. ఎందుకన్నిసార్లు పుట్టాడయ్యా అంటే, ఈ కోటాను కోట్ల యుగముల కాలము గడిచింది. ఇంత మహాకాల ప్రవాహంలో ఎప్పటికప్పుడు ఆయన రాక్షసులను సంహరించి, రాక్షసులంటే ఏమిటి పనిచేసినప్పుడు మీ అందరికీ బాగా తెలుసు. ఒక అంతరిక్ష నౌక పైకి వెళ్ళాలి అంటే ఎన్ని ఆటంకాలు దాటుకుని వెళ్ళాలి.
నిమిషము ఏమి ఆటంకం వస్తుందో అని దాన్ని పరిశోధన చేసుకుంటూనే వెళ్ళాలి. వెళ్ళి విజయ పతాక ఎగురవేసింది అనే దాకా మనిషికి అసలు చాలా అటెన్షను టెన్షను రెండూ ఉంటాయి మీ దగ్గర. టెన్షన్ తో కూడుకున్న అటెన్షన్ అంటే అనేకాగ్రతతో కూడుకున్న ఏకాగ్రత ఉంటుంది. అందుకనే ఒక పని చేసేటప్పుడు గణపతి 16 నామాలు ఎందుకు చెప్పారు మనం అన్వయించుకోవాలి. సుముఖ అన్నాడు. మంచిది, ఏ పని చేసినా సుముఖంగా ఉండాలి, నవ్వుతూ మొదలు పెట్టాలి. నీ ముఖం బాగుండాలి, ముందు పనిచేసేవాడు నవ్వుతూ ఉండాలి, హాయిగా పక్క ఉన్నవాడు నవ్వుతూ ఉండాలి. వాడెవడు ప్రశ్నార్థకమైన ముఖం పెట్టుకొని ఉండరాదు. సుముఖ అన్నాడు, మొట్టమొదటి పేరు ఆయనది అదే చెప్పాడు. అందుకని సుముఖ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతతనే కాదు, సుముఖము, కార్యము అవుతుంది అనేటువంటి ముఖం కలిగి ఉండాలి. తప్పకుండా విజయం సాధిస్తాం. 24లో మనం జయధ్వానం నాటుతున్నాం అని 23 నుంచి 22 నుంచే ఉండాలి. ఉంటేనే 24కు విజయపథం చంద్రుల్లో అడుగు పెడతాం. సుఖ ఏకదంత అన్నాడు. 2 దంతాలు ఉన్నాయి ఆయనకి, ఒకటి ఏహము ఒకటి పరము. మనకు లోకమంతా ఒకటి, మనం ఆశయం ఒకటి. ఈ 2 పక్కన లోకం వదిలేరా అన్నాడు. కౌరవులు పాండవులందరికీ ద్రోణాచార్యుడు అస్త్ర విద్య నేర్పిస్తున్నాడు. దుర్యోధనుడిని పిలిచాడు. ఓ చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక పండు ఉంది. అలా పట్టుకోగానే విల్లు దుర్యోధనుడిని అడిగాడు ద్రోణాచార్యుడు, ఏం కనపడుతున్నదిరా అన్నాడు. చెట్టు అన్నాడు. ఇంకేం కనపడుతుంది? ఆకులు. ఇంకేమి? కొమ్మలు. ఇంకేం కనపడుతోంది? పండు అన్నాడు. సరే కొట్టు అన్నాడు. అర్జునుడిని పిలిచాడు. ఏం కనపడుతుందిరా అన్నాడు. పండు అన్నాడు. ఇంకేం కనపడుతుందంటే పండు. ఇంకేం కనపడుతుంది? పండు. కొట్టు అంటే ఏకాగ్రత. సుముఖశ్చ ఏకదంతశ్చ, ఒకే దంతం ఆయనకి. ఎందుకు అంటే నీ ఏకాగ్రత అట్లా ఉండాలి. చంద్రయానము అంటే చంద్రుడే కనపడాలి, అక్కడ నీకు సూర్యుడు కుజుడు కనపడద్దు. సూర్యుడి సంగతి వచ్చినప్పుడు సూర్యుడు మళ్ళీ ఎప్పుడో వస్తాడు, ఆయన సంగతి ఉన్నప్పుడు ఆయన సంగతి. కుజుడి సంగతి మంగళయాన్ అయింది, ఆయన సంగతి వచ్చినప్పుడు ఆయన సంగతి. అంతేగాని చంద్రుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు కుజుడు పక్కకు రావద్దు మనకు. ఏకదంతశ్చ అన్నాడు. ఏకదంతము, ఏకాగ్రత. దంతములే మన జ్ఞానానికి సూచికలు. జ్ఞానదంతం అని కూడా ఉంటుంది మనకు. అందుకని ఏకదంత అన్నాడు. అంత ఏకాగ్రత అవసరమురా అన్నాడు. సుముఖశ్చే కదంతశ్చ కపిల. కపిల వర్ణం అంటే ఏమిటంటే కొంచెము నలుపేమో అనిపించేటువంటి ఎరుపు. కపిలం అంటే ఎరుపు, అంటే అనురాగానికి చిహ్నము, ప్రేమకు చిహ్నము. ఎవరి మీద ప్రేమ? నువ్వు చేసే పని మీద ప్రేమ ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు భార్య పిల్లలు అందరి మీద ప్రేమ ఉండాలి, కానీ నువ్వు పని చేస్తున్నప్పుడు పని మీద ప్రేమ ఉండాలి. కపిల అనురాగం ఉండాలన్నాడు. గజ కర్ణక, పెద్ద ఏనుగు లాంటి చెవులు అన్నాడు. ఎందుకున్నాయ్యా? చెప్పే ప్రతిదీ వినురా అన్నాడు. అంటే ఎక్కువగా వినాలి. కొందరు మాట్లాడుతుంటే ఇద్దరు, అంటే నేను అడ్డం వస్తున్నానని ఏమనుకోవద్దు అని మాట్లాడుతుంటాడు. అడ్డం వస్తున్నావు కదా, ఇంక అనుకోకుండా ఎందుకు ఉండాలి? వాడు అడ్డమే వస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుతుంటే మూడో వాడి మధ్యలో వస్తాడు. నేను అడ్డం వస్తున్నానని ఏమనుకోకండి అని అంటాడు. ఎందుకు అనుకోనయ్యా? నువ్వు అడ్డం వస్తున్నావు కదా. అంటే వాడికి మాట్లాడే మాట అయిపోయేదాకా వేచి చూసే ఓపిక లేనివాడు వాడు. నేను అని మధ్యలో మాట్లాడతాడు. ఎప్పుడు ఉండకూడదు అలాగా. చెప్పింది వినాలి అన్నాడు ముందు. విన్న తర్వాత నువ్వు ఆలోచించు. కాబట్టి గజ కర్ణక, పెద్ద చెవులు అన్నాడు. ఊరికే ఏవో నామధేయాలు ఇవి, కానీ లోక జ్ఞానమును ప్రసాదించేటువంటి పరమ పుణ్యమును ప్రసాదించే నామధేయాలు ఇవి. కపిలో గజ కర్ణక లంబోదర. ఇక్కడ లంబోదరుడు అంటే ఆయన ఉదరం ఎందుకు పెద్దగా ఉన్నది? వాడికి పొట్ట నిండా అక్షరాలేనండి, పొట్ట నిండా చదువుకున్నాడండి అంటారు. చదువుకు సంకేతము పొట్ట. ఎందుకంటే అక్షరాలన్నీ నాభిలో నుంచి, నాభిలో పరా అనే వాక్కు ఉంటుంది. పరా నాభిదేశస్థ పశ్యంతి హృదయంగత మధ్యమా కంఠదేశస్థ వైఖరి దిశదామత. నేను మాట్లాడుతున్నది వైఖరి వాక్కు.
దీనికి నాభిలో ఉండాలి పరావాక్కు. పశ్యంతి అదే వాక్కు హృదయంలోకి వస్తుంది, పశ్యంతి అనే పేరు. ఇక్కడి నుంచి గొంతులోకి వస్తుంది, మధ్యమా అంటారు దాన్ని. ఈ 3 దశలు దాటి 4వ దశ వైఖరి అన్నారు. చూసారా? అందుకని ఈ పరా నేను ఇంకా మనసులో కూడా అనుకోలేదండి. ఆ స్వామి ఎలా చెప్పాడు ఆ గురువు గారు. మనం కంచి పరమాచార్యుల దగ్గరికి వెళ్తాం, శృంగేరి భారతీ తీర్థుల వారి దగ్గరికి వెళ్తాం. అలా కూర్చుండగానే నాయన నీకు ఈ పని అవుతుంది అంటారు పండించి. మనం ఇంకా ఏం చెప్పాలా, ఏం పని మీద పోయినామో మనం చెప్పలేదు, కానీ వారు చెప్తారు. దాని అర్థమేమి అంటే జ్ఞానము. నీ గర్భకోశములో ఏముందో చూడగలిగేటువంటి జ్ఞానం. దానికి వీడికి పొట్ట వస్తే అక్షరాలు రావండి అంటాడు. చూసారా సామెతలు ఎలా పుట్టాయి? పొట్ట అక్షరాలకు విద్యకు సంకేతం అన్నమాట. కపిలో గజ కన్నక లంబోదర, అంత విద్య రావాలరా నీకు అన్నారు. మరి ఇక్కడ శాస్త్రవేత్తగా సైంటిస్ట్ గా చేరాలంటే ఊరికే ఎవరికంటే వాళ్ళకి అప్లికేషన్లు పెట్టుకొని ఉద్యోగాలు ఇస్తారా? ఎంత పరిశోధన చేస్తే ఉద్యోగం వస్తుంది? చిన్న పని చేసేవానికి కూడా జ్ఞానం ఉండాలి. ఎవరంటే వాళ్ళు పనికిరారు. ఒక గొప్ప విద్య, అసాధారణమైన లోకాతీతమైన విద్య మీరు చేస్తున్నారు కాబట్టి మీకు తెలియకపోవచ్చు దీనిలో గొప్పతనం. కానీ ప్రపంచమంతా టీవీలు పెట్టుకొని అలా ఉత్కంఠతో ఎదురు చూసి అది ఎంత గొప్ప క్షణమో, ఎంత గొప్ప సన్నివేశము, ఎంత ప్రపంచమంతా ఎవడికి మానవుడికి ఎవరికి తృప్తి ఉండదు, ఎవడి గురించి మంచి మాట్లాడాడు. ఆయన రామకృష్ణ గారు చాలా గొప్పవాడండి అన్నాడు అనుకోండి, వీడికి ఎందుకో గొప్పవాడు అనగానే సరే అంటే వీడికి ఆ రోజు అన్నం అరగదు, వాడికి నిద్ర రాదు. గొప్పవాడు కానివ్వండి ఏంటంటే అంటాడు వెంటనే, వీడు అలా మూలుగుతాడు. అది వాడి తెలుగువాడి లక్షణం అన్నమాట. అంటే ప్రపంచంలో అందరి లక్షణము, కానీ మనం తెలుగువాడు ఇంకా ముందున్నాం దాంట్లో. మనం ఇంకా గొప్పవాళ్ళు అంటే ఎందులోనైనా మనం అగ్రపీఠం మనదే, వాళ్ళలో కూడా మనం ముందుంటాం. చూసారా ఎంత గొప్పతనం అండి. తెలుగువాడు చాలా గొప్పవాడు, ఎందులోనైనా వీడు ముందే ఉంటాడు. కాబట్టి అనగానే కానివ్వండి అని మూలుగుతాడు. వాడు మూలిగితే అయ్యేదేం లేదు. గొప్పవాడు అంటే గొప్పవాడు, వీడు కాదంటే కాకపోడు, అవును అంటే అప్పుడే కాడు, ఎప్పుడు గొప్పవాడే కానీ అంటాడు. వికట ఆ లక్షణం ఉండొద్దన్నాడు, కొంచెం అని ఉండు అన్నాడు. వికట వికట విశేషమైన కట, 2 అర్థాలు ఉన్నాయి ఈ పదానికి. కటములు అంటే దవడలు. ఏనుగు దవడలలో ఎప్పుడు మదజలము స్రవిస్తూ ఉంటుంది. అది ఉత్తమ జాతి ఏనుగు. అంటే బాగా యవ్వనములో మదములో ఉన్నప్పుడు ఆ మద జలము స్రవిస్తూ ఉంటుంది. అలా నీవు విద్యా గర్వముతో ఉండురా అన్నాడు. గర్వం అంటే ప్రకటించడం కోసం కాదు, నువ్వు పనిచేసేటప్పుడు నీ గర్వం ఉండాలి, దీన్ని సాధిస్తాను అని. వాడు వికటుడు. వికట అంటే చెప్పిన ప్రతిదీ వినొద్దురా అన్నాడు, అన్నిటికీ తలవకొద్దన్నాడు. వికటో విఘ్నరాజో గణాధిప. విఘ్నరాజ అంటే ఆయన, ఇవన్నీ ఆయనకే అన్వయాలు, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు కూడా అన్ని పనికొచ్చే మాటలే. విఘ్నరాజ అంటే ఏ విఘ్నం వచ్చినా రాజు దేన్నైనా జయిస్తాడు. విఘ్నం వస్తే కూడా జయించాలి. శ్రేయాంసి బహు విఘ్నాని అన్నాడు. ఎన్ని ఏళ్ళు కష్టపడితే, ఎంతమంది తపిస్తే, ఎంతమంది రాత్రింపగళ్ళు పరిశోధనలు చేస్తే ఇవాళ చంద్రయాన్ 3 దాకా వచ్చాం మనం. చిన్న విజయమా? ఒక రోజులో వచ్చిందా? ఒక సంవత్సరంలో వచ్చిందా? 10 ఏళ్లలో వచ్చిందా? ఎప్పుడో 73, 74 వెనక్కి వెళ్ళాలి, 75 ఎక్కడి నుంచో రావాలి. ఓ 50, 60 సంవత్సరాలు. ఎన్ని ఏళ్ళు, ఎంత మంది కృషి ఉండాలి దానిలో. ఏ పనైనా అంతే, ఏ పనైనా. ఒక వ్యక్తి మోదీ గారు అంత గొప్ప స్థానం, ఆయన ప్రపంచ నాయకుడుగా కీర్తింపబడుతున్నాడు ఇవాళ. కేవలం భారతదేశంలో ప్రధానమంత్రి, భారత నాయకుడే కాదు, విశ్వనాయకుడు. ఎలా అయ్యాడు? అకుంఠితమైన దీక్ష, అచంచలమైనటువంటి ఏకాగ్రత. ఎన్ని గుణాలు కావాలి ఉంటేనే ఆ స్థానం సర్వోన్నతమైన స్థితికి ఎవరైనా చేరుతారు. అలా విఘ్న రాజో గణాధిప
గణములకు అధిపతి అన్నాడు. ఏ పని చేసే వ్యక్తి అయినా నారాయణన్ గారు అధ్యక్షులు అంటే ఆయన ఒక్కడే చేయలేడు, కూర్చొని చెయ్యడు. ఎందుకు? మీరంతా గణం కావాలి. మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంత గణం ఆయన వెనక నిలబడాలి. గణనాయక, అప్పుడు కార్యసిద్ధి అవుతుంది. విఘ్నరాజో గణాధిప ఫాలచంద్ర, ఇక్కడ ఫాల భాగములో చంద్రుడు అన్నాడు. అంటే ఏమిటయ్యా, మనకి ఏది గుర్తు రాకపోయినా ఇలా పట్టుకుంటాడు. ఎవరైనా గుర్తు రాకపోతే ఇలా అంటాడు, గుర్తు రాకుంటే ఇలా వెంటనే చేయి పట్టుకోడు. చేతికి దానికి ఏమి సంబంధం లేదు. బుద్ధి, జ్ఞానము, ఇక్కడ జ్ఞాననేత్రం ఉన్నది. అందువల్ల ఫాల చంద్రుడు, చంద్రుడు వెన్నెల, అమృత కిరణుడు, అమృత ప్రసారము కావాలి. అమృత ప్రసారం అయితే నీకు గొప్ప ఆలోచన వస్తుంది, వచ్చిన ఆలోచన విజయవంతమవుతుంది. ఫాల చంద్రో గజానన, గజాననము, గజాననం ఏమిటంటే ఎప్పుడు శుభలక్షణం అండి. ఏనుగు, ఏనుగు కనపడితేనే సంతోషం. ఎవరికైనా ఏనుగు కనపడగానే ముఖం మనకు కూడా ఇంత ముఖం అయిపోతుంది ఆనందంతో. దాని ముఖమే ఇంత ఉంటుంది. ఏమన్నా ఇంత ముఖం ఉంటే ఏముంది చూడడానికి? ఇంత పెద్ద ముఖము, ప్రశాంతంగా ప్రసన్నంగా మెల్లని చూపులు. అన్ని మర్చిపోయాము కదా మనము. తుండమును ఏకదంతమును తోరపు బొజ్జయు వామహస్తము మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసము కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవైయుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్. ఈ పద్యం తల్లులందరికీ రావాలి ముందు, తర్వాత పిల్లలకు వస్తాయి. అన్ని పద్యాలు మర్చిపోయినాం మనం. ఒకప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళండి అంటారు. నా పనే పద్యాలు చెప్పడం. అందరికీ ఎక్కడ పోయినా పద్యాలు. నా ఇది చూడండి, అన్ని దాని నిండా పద్యాలే ఉంటాయి. అవధాన సరస్వతి పీఠం అని ఉంటుంది. అందరికీ పద్యాలు చెప్పడమే పని నాకు. నేను పుట్టినప్పటి నుంచి ఇదే పని చేస్తున్నా. అంటే నా పని ఇది. అందువల్ల తొండమునే కథ అందరు ఒక్కసారి పలకండి హాయిగా. అసలు ఈ పూట ధన్యము గాని. తొండమునే కదంతమును, ఎంత బాగా పలుకుతున్నారు మీరంటే. నేనెక్కడ చెప్తున్నాను, మీరెక్కడ పలుకుతున్నారు? తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తము మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసము కొండుక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవైయుండెడు పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్యదన్. ఇది గణపతి ప్రార్థన. ప్రతి పిల్లవాడికి, తల్లికి, ఇంటిల్లిపాదికి ఈ పద్యం రావాలి. వస్తే ఇందులో ఎంత మాధుర్యం ఉన్నదంటే, కొండక గుజ్జు రూపమున ఆయన ఇంటే ఉంటాడు, కానీ కోరిన విద్యలను ఏమి కోరు. అయ్యా నేను ఇస్రోలో పనిచేస్తున్నా, ఇస్రో విజ్ఞానం ఆయన ఎట్లిస్తాడు? ఆయనకు తెలియని విజ్ఞానం ప్రపంచంలో లేదురా నాయన. ఇస్రో ఏం పని చేస్తుందో, ఎందుకంటే గగనములో ఉద్భవించిన వాడు ఆయన, జలాల్లో ఉద్భవించినాడు ఆయన. జలాంతర్గామి ఎలా వెళ్ళాలో ఆయనకే తెలుసు. అది ఏమీ ఇబ్బంది లేకుండా మళ్ళీ జలాంతర్గామి క్షేమంగా ఉండాలంటే ఆయన అనుగ్రహమే కావాలి. ఎందుకంటే నీళ్లు మొత్తం పీల్చగలడు, నీళ్లు మొత్తం చిమ్మగలడు, ఏదైనా చేయగలడు ఆయన. ఆకాశంలోనే పుట్టాడు, శబ్దస్వరూపుడు గణపతి. మొట్టమొదటి ఆకాశంలో పుట్టాడు. అందుకని ఆకాశమేమి, జలమేమి, భూమి ఏమి, మట్టితో వినాయకుడు. భూమి పంచభూతములకు సంబంధించిన వాడు ఆయన. పంచభూతాల నుంచి ప్రపంచంలో ఏమున్నాయి? పంచభూతాలు, సూర్యచంద్రుడు, మనం, అన్నిట్లో ఆయన ఉన్నాడు, లేని చోటు లేదు. అందువల్ల కోరిన విద్యలకెల్లా వజ్జ అంటే గురువు, వజ్జవై
ఉండెడు పార్వతీ తనయ. ఆయన శివకుమారుడు అని చెప్తారు, కానీ పార్వతీ తనయుడు అంటే ఎక్కువ ఇష్టం ఆయనకి. అమ్మ కొడుకు ఎక్కువగా ఆయన. ఎందుకంటే అమ్మ స్నానం చేస్తూ పసుపు రాసుకుంటూ తెలియకుండా రూపం తయారు చేసింది. ఒక రూపం వచ్చింది, అరే వీడు చాలా బాగున్నాడే అని ముచ్చట పడింది. ఆమె జగజ్జనని కదా, ప్రాణం పోసింది. ఒక రూపం వచ్చింది, ఒక కర్ర చేతికి ఇచ్చింది, అది పట్టుకొని శూలం పట్టుకొని కూర్చున్నాడు. శివుడు వచ్చాడు. ఇంతవరకు ఆయన అమ్మవారు తయారు చేసింది, శిరస్సును మాత్రం తీసి కొత్తది పెట్టాడు స్వామి. అంటే ఇక్కడి నుంచి ఆయన రూపం ఇచ్చాడు. ఇక్కడికేమో శివసుతుడు, ఇక్కడి నుంచి గౌరీసుతుడు. ఆయన గౌరీపుత్రుడు, శివపుత్రుడు, 2 రూపాలు. అది గణపతి. అందువల్ల కోరిన విద్యలు ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు. ధూమకేతు అన్నాడు. ధూమకేతువు అంటే ఏమిటంటే అగ్ని అని అర్థం. ధూమము అంటే పొగ, కేతువు అంటే ధ్వజముగా కలవాడు. ధూమమునే ధ్వజముగా కలవాడు, ధూమధ్వజుడు. ధూమకేతు అంటే అగ్ని. అగ్ని జ్వాల పైన కొసల్లో పొగ వస్తూ ఉంటుంది. అందువల్ల ధూమకేతు అంటే అగ్ని స్వరూపుడు. నువ్వు ఎలా ఉండాలి? మానవుడికి ఒక పని చేయాలంటే స్వచ్ఛంగా ఉండాలి, అగ్నిలాగా ఉండాలి అని ధూమకేతు. గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ. ఇదేమిటయ్యా వక్రం అన్నాడే? ఇప్పుడు నెలవంక ఉందనుకోండి, ఆ వంకే అందం. పూర్ణచంద్రుడు అందము కాదు. అమ్మవారి నొసలిని వర్ణిస్తే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అంటాడు. అష్టమి చంద్రుడిలాగా ఇలా నెలవంకలాగా ఉన్నదట. ఇక్కడ పూర్ణచంద్రుడు ఉంటే అందం కాదు. కాబట్టి వక్రతుండ శూర్పకర్ణ. ఎంత గొప్ప మాట చెప్పాడండి. చేతల వంటి చెవులు అన్నాడు. చేట ఏం చేస్తుందండి? ఆ అమ్మగారు అందరికీ తెలుసు, తల్లులకు అందరికీ. చేట ఏం చేస్తుంది? చేతతో చెరుగుతారు ధాన్యం. చెరిగితే ఆ పొట్టంతా బయటికి వెళ్ళిపోతుంది, గట్టి ధాన్యం లోపలికి మిగులుతుంది. చెవులతో వినేటప్పుడు కూడా పనికిరాంది తీసేయరా, గట్టిది మాత్రమే చెవిలో పెట్టుకో అన్నాడు. పనికిరాందంతా చెవులకు ఎక్కించుకోరాదు. అవునక్క ఇట్లా అంటనే, అక్కడ ఇట్లా చేసిందంటనే అని చెప్తుంది ఇంకో అక్కకు. కానీ నీతో చెప్పిరా అని ఎవరికి చెప్పొద్దు అంటుంది. ఆమె కూడా అవతల ఆమెతో చెప్పినప్పుడు అదే చెప్తుంది, ఎవరికి చెప్పొద్దని. ఇట్లా అందరూ ఎవరికి చెప్పొద్దని ఊరంతా తెలిసిపోతుంది వార్త. ఏమిటంటే చెత్త అంతా చెవుల్లో వేసుకోవడము, చెవుల్లో వేసుకున్నది కాక మళ్ళీ ఇంకొకరికి చెప్పటం, 2 పనులు చేస్తాము. కాబట్టి శూర్పకర్ణ అన్నాడు. హేరంబ. ఈ హేరంబము, హే అంటే పరమేశ్వరే, పరమానంద స్వరూపుడైనటువంటి భగవంతుడికి దగ్గరగా, శివుడికి చాలా దగ్గర ఉంటాడట ఆయన. హే రంబతే ఆలంబతే ప్రకాశతే. కాబట్టి శివుడికి దగ్గరగా. శివుడు అంటే ఏమిటి? తెల్లని వాడు, ఎప్పుడు మెరిసిపోతూ ఉంటాడు, స్ఫటిక లింగం ఆయన. అలాంటి ఆయనకు దగ్గర ఉండేవాడు. ఆయనంత తెలుపు, ఈయనంత తెలుపు. తెలుపు అంటే ఏమి? స్వచ్ఛత, మాలిన్యము లేకుండా ఉండడం. స్కందపూర్వజ. చాలా మంది స్కంధ అన్ని ఒత్తు పెడుతుంటారు, పెట్టకూడదు. స్కంధములు అంటే భుజములు. స్కంద అంటే సుబ్రహ్మణ్య స్వామి, ఒత్తు ఉండకూడదు. ఆయనకు మనం అంత బరువు పెట్టకూడదు. స్కంద. చాలా మంది మల్లికార్జున అంటుంటారు, పాపం ఒత్తు లేదు. మల్లిక చాలా మృదువైనది. మల్లిక అంటే మల్లె పువ్వు. మల్లిక అంటే పువ్వు వాడిపోతుంది, అలా అనకూడదు. మల్లికా అర్జునుడు, మల్లికార్జునుడు. అందుకనే శాకాహారము, శాకము పాకము అన్నారు. శాకం అంటే కూరగాయ, అందువల్ల శాకాహారం అని నొక్కకూడదు దాన్ని. జనార్దన అంటుంటారు. ఆ ధనం మీద ఎంత ఇష్టమో వాళ్లకు. జనార్దనుడే ఆయన, పాపం జనార్దన కాదు, ఊతు లేదు. అందుకని జనార్దన అనాలి, శాకాహారము అనాలి, మల్లికార్జునుడు అనాలి, స్కంద అనాలి. ఇంత మృదువైన పదాలు అవన్నీ కూడా. స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకు అన్న సుబ్రహ్మణ్య స్వామి బహుళ మంత్రవేత్త. ఏ మంత్రము మనకు ఫలించాలన్నా సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకు కూడా మంత్రం ఫలించడానికి మూలం ఎవరంటే గణపతి. ఆయనకు గురువు, తమ్ముడికి అన్న గురువు.
అందువల్ల అంత గొప్పవాడు గణపతి. అటువంటి గణపతి నవరాత్రములు వీధి వీధిన, ఎక్కడ ఇంట్లో, గృహములో, వీధిలో పూజ చేసుకుంటున్నాము. ఎంత సౌభాగ్యము, ఎంత గొప్ప విషయము, మన ధర్మము. దీన్ని నిలుపుకోవాలి మనం. అందువల్ల మనం ఎక్కడ వీలైతే వాళ్ళ యొక్క విత్తమును బట్టి, విభవమును బట్టి, అవకాశాన్ని బట్టి, ఆలోచనను బట్టి ఆ గణపతి మూర్తిని మనం సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. ఇగో ఇన్ని 16 నామధేయాలలో ఇంత అర్థం ఉన్నది. బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. ఇవి ఎవరైనా చదివితే గాని, వింటే గాని విద్యా ప్రారంభములో వాళ్లకు దిగ్విజయమే, ఇంకా విద్య శిఖరాలకు వెళుతుంది. వివాహేచ, వివాహం తలపెట్టారనుకోండి, నిర్విఘ్నముగా వివాహం జరుగుతుంది ఆ ఇంటిలో. విద్యారంభే వివాహేచ ప్రవేశే, ఎక్కడికైనా లోపలికి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్ళాం ఈరోజు కార్యాలయంలోకి, సాయంత్రం వచ్చేటప్పటికి విజయంతో తిరిగి వస్తాం. ప్రవేశే నిర్గమే తథా సంగ్రామేను, మహాయుద్ధానికి వెళ్ళు. ఎప్పుడోసారి యుద్ధం చేయాల్సి వస్తుంది ప్రతి మనిషికి. నాకు పెద్ద పోట్లాట అంటే ఇష్టం ఉండదు అనుకుంటావు, కానీ ఇష్టం లేని వాడికి కూడా ఎవడో వాడు పోట్లాటకి ఎప్పుడు వాడి పని అదే, అవతల వాడు ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటాడు, వాడి జన్మ అది. అట్లాంటి వాడు ఎదురవుతాడు వీడికి. ఏదో తప్పదు, పోట్లాడక అక్కడి నుంచి దాటుకొని రావాలి. కాబట్టి సంగ్రామే సర్వకార్యేషు, ఏ పని తలుచుకుంటే ఆ పని. విఘ్నస్తస్య న జాయతే, అటువంటి వాడికి విఘ్నమే లేదు అన్నారు. ఒక్కసారి ఈ 16 నామాలు అందరికీ నోటికి రావాలి. కనీసం ఇవాళ ప్రారంభము కానివ్వండి, ఒక్కసారి అందరూ పలుకుదురు. సుముఖశ్చ, మళ్ళీ ఈ నేనెక్కడో మీరెక్కడో అన్నట్టు ఉన్నది, కానీ బాగా అంటే కూర్చోవడం కూడా మనం ఇలా కూర్చోకూడదు. దేవుడు కూడా ఇలా కూర్చోడు. ఎప్పుడు మీరు గణపతిని చూడండి, ఎప్పుడు ఇట్లనే ఉంటాడు. 90 డిగ్రీల కోణంలోనే కూర్చోవాలి ఎప్పుడు. అంటే అప్పుడే ఈ కుండలిని అనే శక్తి మన శరీరంలో, ఈ వెనక వెన్నుపాము ఉన్నది కదా, ఈ కుండలిని అంటే మీ పక్కన ఏ మనిషినైనా చూడండి ఇలా సర్పాకారము లాగా ఉంటుందంటే, ఇప్పుడు చూడొద్దండి, అవతల వ్యక్తి కూడా చూస్తాడు కాబట్టి తెలియదు మీకు. మామూలుగా పక్క వ్యక్తిని చూస్తే ఇలా ఉంటుంది, ఒక సర్పము పడగ విప్పినట్లు ఇదంతా ఇలా ఉండి మనం కూర్చున్న చోట మూలాధారములో 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది ఇది. అందుకనే దేవాలయానికి ప్రదక్షిణ చేసినప్పుడు 3.5 చుట్లు, 3.5 ప్రదక్షిణాలు చేయాలి. 3 పూర్తిగా చేసి 4వది అలా సగం చేసి లోపలికి వెళ్ళాలి. అంటే 3.5 ఏమిటి సంకేతము అంటే నీ యొక్క కుండలిని శక్తి మేల్కొల్లడానికి వీలవుతుంది. దానివల్ల ఇలా ఉన్న పశు జాతికి, పక్షి జాతికి వీలు ఉండదు. ఏదో కళహస్తీశ్వరుడిలాగా ఆయన అపారమైన కృప ఉంటే దేనికైనా జ్ఞానం వస్తుంది, కానీ సాధారణంగా మానవులకే ఈ అవకాశం ఉంటుంది. అందుకని 84 లక్షల జీవరాశులు దాటుకొని రావాలి మానవ జన్మ అన్నారు. అది చూడండి ఎంత గొప్ప జన్మ మనకు వచ్చింది. 84 లక్షలు లెక్క వేశారు మన వాళ్ళు. అంత నిశ్చితమైన ప్రజ్ఞాశాలులు మన భారతీయులు. 84 లక్షల జన్మలు దాటుకొని రావాలి మనిషి కావాలంటే. చిట్ట చివరికి గోజన్మ అన్నాడు, గోవు ఉత్తమం రా అన్నాడు. అదేంటండి, గోవును చంపితే తప్పంటారు, కుక్కను చంపితే గొప్ప అంటాడు. కుక్కను కూడా చంపకూడదు, కానీ గోవును చంపడం అయితే పరమ పాపం అన్నారు. ఎందుకయ్యా, గోవు తర్వాత మానవ జన్మ వస్తుంది ఉత్తమం. వీడు ఆ పని చేస్తే మళ్ళీ వెనక్కి పోవాలి, మళ్ళీ 84 లక్షలు దాటుకొని రావాలి. వీడు ఎప్పుడు కావాలి, వీడు మనిషి, వీడు ఎప్పటికీ మనిషి అయ్యే అవకాశం లేదు. ఎన్ని జన్మలు? కుక్క, పిల్లి, నల్లి, బల్లి, ఏదో క్రిమి కీటకాలు మనం ఎన్నో చూస్తుంటాం. జల జంతువులు బురదలో ఉంటాయి, ఇంకెక్కడో ఉంటాయి. అక్కడి నుంచి జన్మలు ఇవన్నీ ఎత్తి రావాలి మళ్ళీ. అందుకనే నాయన పాపం చేయొద్దురా అన్నాడు. చంపితే ఏమవుతుందని మాట్లాడటం కాదు, ఏమవుతుందో చెప్పారు. అందుకని జాగ్రత్త అవసరం అన్నాడు. కాబట్టి సుముఖశ్చ పలుకుదామా? సిద్ధంగా ఉన్నారా అందరూ? ఓపికందా?
సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః. ఇలా 16 నామ ధూమకేతు గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన హేరంబ శూర్పకర్ణ వక్రతుండ. ఈ 16 నామధేయాలు అసాధారణమైన శక్తిమంతములన్నమాట. ఈ 16 నామధేయాలు ఇవి చాలా చిన్న శ్లోకం. ఇది అందరికీ నోటికి రావటము నిత్యము. మీరు స్నానం చేస్తున్నప్పుడు గంగే, ఈ శ్లోకం కూడా నోటికి రావాలి అందరికీ. గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. మాకు ఒక అతిథి గృహం ఇచ్చారు ఇక్కడ, కల్పన అనే పేరుతో ఇచ్చారు ఆ అతిథి గృహం. అక్కడ అన్ని పేర్లు కావేరి, కృష్ణ అని ఇలా పేర్లన్నీ నదుల పేర్లు ఉన్నాయి. అంటే ఏ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఏ దేశంలోనూ నదులను దేవతలుగా పూజించరు. అది భారతదేశంలో ఉన్నది గొప్పతనం. అంటే జలాన్ని దేవతగా పూజించడం అన్నది భారతీయుల యొక్క గొప్పతనం. ఒక చెట్టును దేవతగా పూజించడం భారతీయుల యొక్క గొప్పతనం. రావి చెట్టు, వేప చెట్టు, ఏ చెట్టునైనా దేవుడిగా పూజిస్తాడు. వీడు భారతీయుడు గొప్పవాడు. పర్వతము, కొండ ఉంది, కొండను దేవుడిగా ఎవరైనా చూస్తాడా? చూస్తాడు. రాయిని దేవుడిగా ఎవరైనా చూస్తాడా? చూస్తాడు. మనిషిని దేవుడిగా ఎవరైనా చూస్తాడా? చూస్తాడు. వాడే భారతీయుడు. భారతీయుడికి ఇంత విజ్ఞానం ఉన్నది. ప్రపంచానికంతా భారతదేశమే జ్ఞానం ఇస్తున్నది, ఇచ్చినది, ఇస్తుంది. అందుకని మోడీ గారు నినాదం తీసుకున్నారు, విశ్వగురు అన్నాడు. ఎప్పటికీ విశ్వగురువే భారతదేశం. ఇవాళ రష్యా లాంటి దేశాలన్నీ కూడా భారతదేశాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా హైందవ ధర్మాన్ని స్వీకరిస్తూ ఉన్నది. హైందవ ధర్మం అంటే ఏదో ఎవడో ఒకటిది కాదు, ఇది అందరిది. మనిషి పుట్టిన ప్రతివాడికి హైందవ ధర్మమే. వాడు ఎలా బ్రతకాలో, ఎలా గొప్పవాడు కావాలో, వాడి శరీరం ఎలా శుచిగా ఉండాలో, నీకేం పాపం లేదురా అన్నాడు. దేహో దేవాలయము అన్నాడు. నీ దేహమే దేవాలయము రా అన్నాడు. ఇలా ఎవడు అనలేదు. నువ్వు పాపాత్ముడు రా అన్నాడు. పాపమే లేదురా, పుణ్యమే మొత్తం దేవాలయం దేహం అన్నాడు. అలా చెప్పినవాడు భారతీయుడు. అదే సనాతన ధర్మం. ప్రపంచంలో ప్రతి పదార్థాన్ని, ప్రతి జీవరాశిని గొప్పగా చూసిన వాడు భారతీయుడు. అద్భుతంగా చూశాడు. ఆహా అన్నాడు, ఓహో అన్నాడు. గొప్పగా దాన్ని కీర్తించాడు, దాన్ని భావించాడు, దాన్ని అనుభవించాడు. వాడే భారతీయుడు. అందువల్ల ప్రతి తత్వములోనూ దైవ లక్షణం ఉన్నది. ఒక చీమ ఉదయాన్నే అమ్మగారు బియ్య పిండితో ముగ్గు వేస్తారు ఇంటి ముందు. కల్లాపు జల్లి ఈ రోజుల్లో చేస్తున్నారో లేదో, అంత ముగ్గు పిండ్ల వెంటబడినాము, కాకుండా శుద్ధ ముక్కలతో వేస్తాము, అన్ని మారిపోయాయి. కానీ నిజానికి ఏం చేయాలంటే బియ్యపు పిండితో వేయాలి. వేస్తే చీమలకు, చిన్న చిన్న అల్పమైన ప్రాణులకు ఆహారం. చూసారా ఎంత ధర్మమో. ఆ ముగ్గు నీకేమో మంగళకరం. దేవతలు వస్తారు ముగ్గులు వేస్తే. ముగ్గు లేని ఇంట్లో రాక్షసులు వస్తారు. ముగ్గు లేకుండా ఉందనుకోండి ఇల్లు, అది రాక్షస నిలయం అవుతుంది. నూనె లేని తలలాగా, పూలు పెట్టని తలలాగా. ఇప్పుడు పూలు ఎవరు పెడతారు? షాంపూలే అన్ని. పూలు పెట్టకూడదు. మారిపోయింది ప్రపంచం. అంటే మీరందరూ పెట్టరని కాదు, ఏదో పనుల మీద హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు.
కానీ నూనెలు పోయాలి, పువ్వులు పెట్టాలి, మంగళకరము. పువ్వులు ఎక్కడుంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, నూనె ఎక్కడ తైలము ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. జలే స్థలే తైలే అని అన్నాడు. లక్ష్మీ స్థానములు ఇవన్నీ కూడా. అందువల్ల మహాలక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుందంటే ఇక్కడ అన్నాడు. నువ్వు ముగ్గు వేస్తే గొప్ప, మామిడి తోరణం కడతారు ఇంటికి పండుగ. ఏమిటి? మామిడాకుకు అందరూ ప్రతిదీ సైన్స్ గొప్పదే, కానీ నీకున్న ధార్మికమైన సెన్స్ కూడా గొప్పదే. నువ్వేం తక్కువవాడివి కాదు. సైన్స్ రెండు సమానముగా జ్ఞానము విజ్ఞానము నడుస్తున్నాయి. ఒకవైపే వంగిపోవద్దు. నీ ధర్మం చాలా, ధర్మంలో ఇవన్నీ చెప్పాడు. మామిడాకును ఎందుకు ఇంటికి మంగళ తోరణం కడతారు? మామిడాకు పగలు రాత్రి ఎప్పుడు కూడా నీకు ప్రాణవాయువును అంటే ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది ఎప్పుడు. దాని గొప్పతనం అది. అందుకని ప్రాణవాయు ప్రసారం అన్నమాట అది మామిడాకు. అది వాడదు తొందరగా, కొన్ని రోజులు పడుతుంది వాడడానికి. అంటే ఆ పచ్చదనము నీ జీవితం అలా పచ్చగా ఉండాలి అని సంకేతం. ఇలా ప్రతి అంశంలో మహాగణాధిపతి అనుగ్రహమే మనకు కనపడుతుంది. మనం చూడాలి, మనం కన్ను పెట్టుకుని గమనించాలి. గణాధిపతి అనేక జన్మలెత్తాడు. ఎంత చాలా గొప్పవాళ్ళు అన్న వాళ్ళకి కూడా ఒకనాడు చాలా ఆయన కురుములు ఉండ్రాళ్ళు హాయిగా భక్తులందరూ పెడితే ప్రేమగా స్వీకరించి ఆ ఎలుక వాహనం మీద వెళుతున్నాడట. అందరికీ తెలిసి కథ. వెళుతూ ఆ ఎలుక పాపం బరువు మొయ్యలేక ఆ ఎలుక ఏనుగుని ఎట్లా మోస్తుంది, ఏదో దానికి బలం తగ్గింది, కొంచెం ఇలా అన్నది. అంటే ఆయన ఇలా ఒరిగితే ఆకాశంలో చంద్రుడు ఉంటాడు అని నవ్వాడు. నవ్వితే చూశాడు. ఏమిరా చంద్ర, నన్ను చూసి నవ్వుతావా? ఓ నీ ముఖము అదర్శనీయము అన్నాడు. ఇంక నీ ముఖం ఎవరు చూడరు, పో ఇప్పటి నుంచి చూడకూడదు, నీ ముఖం చూస్తే నిందలు వస్తాయన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆకాశం నుంచి. స్వామి 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 క్షమించు, అనుగ్రహించు, దయజూడు అని గుంజీలు తీశాడు. ఆయనకు గుంజీలు చాలా ఇష్టం. గణపతికి ఇలా 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 అని ఇలా పట్టుకుని ఇలా అంటే తప్పు చేశాను అంటే అంత బాలుడి లక్షణం. గణపతికి చాలా ఇష్టం ఆయనకి. ఎవరు గుంజీలు తీస్తారు? కోరానికి ఏం కావాలి? వరం అన్నాడు. వెంటనే వరం ఇచ్చాడు. స్వామి నా అపరాధాన్ని మన్నించు, నేను తెల్లగా చల్లగా ఉంటానని అందరూ నన్ను చూస్తారు, ఏ ముఖం చూసినా అందంగా ఉందని చంద్రుడిలాగా ముఖం ఉంది అంటారు, అట్లాంటి నేను చూడరాని వాడిని అయిపోతే లోకానికి చాలా ఇబ్బంది, నువ్వు కటాక్షించు అన్నాడు. సరే, ఒక వినాయక చతుర్థి నాడు మాత్రం నీ ముఖం చూడకూడదు పో అన్నాడు. ఇంక సంవత్సరం అంతా చూడొచ్చు, ఇది ఒక పెద్ద అవకాశం కదా, ఇచ్చాడు. గణపతి వరం ఇచ్చాడు. వినాయక చతుర్థి నాడు మాత్రం నీ ముఖం అదర్శనీయం అన్నాడు. ఆ రోజు కూడా ఎవడో ఒకటి పొరపాటుగా చూసేవాడు ఉంటాడు. వాడి పరిస్థితి ఏమి స్వామి అని మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు. ఎవరో ఎందుకయ్యా? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ, ఆయనే దేవదేవుడు కృష్ణుడు. ద్వాపర యుగంలో అంత గొప్ప యుగానికే దేవుడు ఆయన. ఇప్పుడు కూడా గోవింద గోవింద కృష్ణ వాసుదేవ అంటుంటాం. అంత ప్రభావశాలి ఆయన. అటువంటి మహానుభావుడు. ఆయనకు పాలు వెన్న ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కృష్ణుడికి. రాత్రి పడుకోబోయే ముందు పాలు తాగుతాడు మామూలుగా. ఆయన మేడ మీద అలా విహరిస్తూ ఆ రోజు పాలు తాగడానికి ఇలా వెండి గిన్నెలో ఇట్లా చూస్తూ చంద్రుడు కనపడ్డాడు. చతుర్థి కనపడ్డాడు. చంద్రుడు చూసేటప్పటికీ ఆయనకు అంతటి వాడికి కూడా నీలాపనిందలు వచ్చాయి. అంతకుముందు ఎప్పుడో ఆయన సత్రాజిత్తు అని ఒక రాజు ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన సూర్యోపాసన చేశాడు. సూర్యుడు ఒక స్యమంతక మణినిచ్చాడు, ఒక పెద్ద మణి, ఎర్రగా కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఒకసారి ఎరుపు, ఒకసారి పసుపు, అన్ని వర్ణములు ఉంటాయి దాంట్లో. అంత గొప్ప ఖరీదైన మణి అది. కేవలం అది ఖరీదే కాక రోజుకు 12 బారువులు, అంటే ఒక్కొక్క బారు అంటే 100 కిలోలు లెక్కేసుకోండి. అలాంటిది రోజు అన్ని బారువులు బంగారం ఇస్తూ ఉంటుందట రోజు. అది అంత ఖరీదైనది, అంత విలువైనది. ఇది నేను లోకపోషకుణ్ణి కదా, నాకు ఇస్తే బాగుంటుంది అని అడిగాడు ఆయన సత్రాజిత్తుని.
అట్లా ఇవ్వను, నేను కూడా రాజును, నా దగ్గరే ఉండాలి అన్నాడు. అన్న తర్వాత ఈ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేవాడు ఉన్నాడు. ఆయన ఇది బాగుంది మణి అని ఇంతలో పెద్ద తాడు కట్టి దానికి ఆయన మెడలో వేసుకున్నాడు. వేసుకుని అడవికి వెళ్ళాడు. వెళితే ఈ ఎర్రగా ప్రకాశిస్తోంది ఇదే పెద్ద మాంసపు ముద్ద అనుకుని ఒక సింహం వచ్చి ఆయన్ని చంపేసింది. చంపి ఈ మణిని ఎత్తుకుపోయింది. కొరికితే అది కొరకుడు పడదు, రత్నం కదా, అది వజ్రముతోనే కొయ్యాలి, మణిని మణితోనే కొయ్యాలి తప్ప ఇంకో దాంతో కొయ్యడానికి అంత సులభం కాదు అది. అలా అది కొడుకుడు పడలేదు, చీ అని వదిలేసి వెళ్ళిపోయింది. దాన్ని పట్టుకుని కొడుకుతూ ఉండగా జాంబవంతుడు చూశాడు. వచ్చి ఆ జాంబవంతుడు సింహాన్ని కొట్టి ఆ రత్నం తీసుకెళ్ళి ఆ జాంబవతి చిన్న అమ్మాయిని అక్కడ పడుకోబెట్టి ఆయన బొమ్మ కట్టాడు పైన ఆడుకోవడానికి వీలుగా. అక్కడ ఒక శ్లోకం చెప్పాడు. ఈ శ్లోకం అందరికీ రావాలి. ఈ నవరాత్రులలో చాలా ముఖ్యము. వినాయక చతుర్థి నాడు మొన్ననే చెప్పాలి, కనీసం ఈ రోజు చెప్పినా మంచిదే, 9 రోజులు వ్యవధి ఉంది కాబట్టి. సింహ ప్రసేనమవధీత్, ముందు వినండి మళ్ళీ పలుకుదురు. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మారోదీ తవ హ్యేషస్యమంతకః. ఇది శ్లోకం. సింహము ప్రసేనుణ్ణి చంపింది. ఆ సింహమును జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమారక అంటే పిల్లను పడుకోబెట్టి మా రోదీహి ఏడవవద్దు, ఇగో ఈ శమంతకమణి నీదే అని చెప్తున్నాడు. తవహి ఏష శమంతకః. మానవుడు కూడా అనేక దుఃఖాలతో బాధపడుతూ ఉంటాడు. ఈ పని కాలేదు, ఆ పని కాలేదని. మా రోదీహి అని చెప్తున్నాడు. దీంట్లో నువ్వు బాధపడవద్దు, దుఃఖించవద్దు. తవ హ్యేష శమంతకః. ఇవాళ ఈ 9 రోజుల్లో ఈ శ్లోకం చెబితే నీదేరా మణి. ఈ మణియే కాదు, కృష్ణుడు మళ్ళీ ఆ జాంబవంతుడి గుహలోకి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేస్తే కృష్ణ పరమాత్మ చేతిలో ఓడిపోయాడు. ఆ బాహుబలానికి తట్టుకోలేకపోయాడు. ఎవరయ్యా జాంబవంతుడు అంటే? సామాన్యుడా? త్రివిక్రమావతారం ఇందాక అనుకున్నాం కదా, మన భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రము అలా త్రివిక్రమావతారముగా వెలగాలి అని మొట్టమొదటిలోనే చెప్పాను. మరి అంత త్రివిక్రముడు 3 అడుగులు మొత్తం బ్రహ్మాండ భాండవులు 14 లోకాలు కొలిచాడు ఆయన. ఒక పాదముతో భూమండలం, ఒక పాదము అంతరిక్షమంతా కొలిచాడు. 3వ పాదం ఎక్కడా అన్నాడు. ఆయన పాపం మాట ఇచ్చినందుకు బలి చక్రవర్తి నా తల మీద పెట్టమన్నాడు. మాట పోవద్దు కదా అని అలా 3 అడుగులుగా, అంటే ఎంత పెరగాలి ఆయన? మీకు భాగవతంలో పద్యం చాలా మంది వినుంటారు. రవిబింబం ఉపమింప పాత్రముకు ఛత్రం వై. పోతన గారు మహా అద్భుతం. మన తెలుగువాడై పుట్టడం మన భాగ్యం, మన పుణ్యం. ఆయన పెరుగుతూ ఉంటే మొట్టమొదటి ఆకాశంలో ఎర్రని గొడుగు పట్టుకున్నట్టు ఉందట ఈ వామనుడు పెరుగుతూ ఉంటే. రవిబింబం ఉపమింప పాత్రముకు ఛత్రం వై శిరోరత్నమై. అంటే ఆ సూర్యుడు కిందికి దిగటం లేదు, ఈయన పెరుగుతున్నాడు, సూర్యుడు అక్కడే ఉన్నాడు. పాత్రముకు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి. మళ్ళీ ఇక్కడ చెవులకు పోగుల్లాగా అయ్యాడట సూర్యుడు ఎర్రగా. శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై ఉడంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడు తాన్ బ్రహ్మాండము నిండుచోన్. ఆఖరకు సూర్యుడు ఈ వామనుడు త్రివిక్రముడైతే ఆయన ఎర్రని పాదపీఠములాగా అయ్యాడట. పాదాల కిందికొచ్చాడు సూర్యుడు. అంటే ఈయన ఎక్కడికి పెరిగి ఉండాలి చూసారా? అంత పెరిగాడు. అటువంటి పెరిగిన త్రివిక్రమ అవతారానికి 3 సార్లు ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు. ఒక్కసారి తిరగటము కాదు, ఎవరి వల్ల కాదు, 3 పర్యాయాలు ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు ఆ త్రివిక్రమ అవతారానికి. అంత గొప్పవాడు జాంబవంతుడు.
జృంభ, బ్రహ్మదేవుని యొక్క ఆవులింత. జృంభ అంటే ఆ ఆవులింతలో పుట్టాడట ఆయన. ఆ ఆవులింతలో పుట్టాడు, అందుకని జృంభ నుంచి పుట్టాడని జాంబవాన్ అయ్యాడు ఆయన. అంత మహాబలపరాక్రమ సంపన్నుడు జాంబవంతుడు. అటువంటి జాంబవంతుడితో కృష్ణుడు యుద్ధం చేశాడు. సాక్షాత్తు పరమాత్ముడు కదా ఆయన, నారాయణమూర్తి, అందుకని అంత పెద్ద యుద్ధం చేశాడు ఆయన. చేస్తే అప్పటికే అలసిపోయాడు జాంబవంతుడు. ఎవరా ఈ వచ్చినది, నన్ను ఇంత ఓడించే శక్తి గలవాడు ఎవరంటే సాక్షాత్తు పరంధాముడు అని తెలుసుకున్నాడు. అటువంటి ఆయనకు సరే ఈ అమ్మాయి కూడా పెరిగింది. మరి లాలిలో ఉన్న అమ్మాయి ఏళ్ల పాటు యుద్ధం చేస్తుంటే పెరగకుండా ఏం చేస్తుంది? నాయన ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నువ్వే అన్నాడు. ఈ మణియే కాదు, అమ్మాయిని తీసుకెళ్ళి అన్నాడు. ఈ మణి తెచ్చి సత్రాజిత్తుకి ఇచ్చాడు. అయ్యా నేను తీసుకోలేదు, నేను దొంగిలించలేదు. లోకానికంతా సత్రాజిత్తు చెప్పాడు, ఈ కృష్ణ పరమాత్మ మణి దొంగిలించాడు, మొన్న అడిగాడండి నేను ఇవ్వలేదని తీసుకుపోయాడు అన్నాడు. ఇదంతా జరిగింది ఎవరికి తెలియదు. కానీ కృష్ణుడు మళ్ళీ మణి తెచ్చిచ్చాడు. ఏమిటి? గణపతి పూజ చేసి గణాధిపతి ప్రసాదం శిరసా గృహామి, పూజ చేసి ఆ అక్షతలు లేదా ఒక గరిక, చిన్న గడ్డి, అది చెవిలో పెట్టుకోవడం, తలలో పెట్టుకోవడం, ఒక పువ్వు తీసుకొని ఆడవాళ్ళైతే తలలో పెట్టుకోవటం, మగవాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఇలా గణాధిపతి ప్రసాదము తీసుకోవటం వల్ల ఈ దోషం నీలాపనిందలు పోయాయి. ఆ నీలాపనిందలు పోయి ఇంత బలవంతుడు, కార్యశూరుడు ఆయన సత్రాజిత్ దగ్గరకు వచ్చి ఇచ్చేటప్పటికీ, అయ్యా నిన్ను తప్పుగా అనుకున్నాను మహానుభావ శ్రీకృష్ణ, నువ్వు గొప్పవాడివి, ఇంత అపనిందను భరించావు నా వల్ల. ఇదిగో మా అమ్మాయిని కూడా ఈ రత్నమనే కాదు కన్యారత్నమును కూడా తీసుకోవయ్యా అని సత్యభామాదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు. జాంబవతి, సత్యభామాదేవి, స్యమంతకమణి, ఇన్ని లాభాలు శ్రీకృష్ణ పరమాత్మకు. మనము కూడా అంటే పెళ్లిళ్ళు అవుతాయి అనేది అనుకోకండి. ఇంట్లో ధర్మంగా కావాల్సిన అమ్మాయి ఉంటే అబ్బాయి ఉంటే పెళ్లిళ్ళు అవుతాయి, ఇద్దరు ముగ్గురు అవుతారని కాదు. ఇన్ని విజయాలు వస్తాయనేది అక్కడ గొప్ప. అందుకని ఈ మంత్రం పలకాలి, అందరు కూడా ఒక్కసారి పలకండి. సింహ, సింహ, సింహలాగా ఉండాలి శబ్దం. సింహ అంటే ఏదో అది మేకపిల్లలాగా ఉంటుంది కానీ సింహంలాగా ఉండదు. సింహ ప్రసేనం అవధీతు, అవధీతు సింహో జాంబవత హతః సుకుమారక మారోదీః తవ హ్యేష స్యమంతకః, స్యమంతకః, స్యమంతకః. ఆ స్యమంతక రత్నము చాలా గొప్పది. అంటే మనం కోరిన కోరికలు ఇచ్చేటువంటి మణి అది. అందువల్ల 3 సార్లు పలికితే మనకు ఆ వరం రావాలి అని 3 సార్లు పలికించాను. తవ శేషస్యమంతకః. ఇటువంటి గణపతి యొక్క వైభవము ఆయన ఎన్నో విధాలైనటువంటి మూషకాసురుడు అన్నారు. మూషకుడు అంటే ఏమిటి? గర్వానికి అధిపతి ఆయన. అటువంటి గర్వాన్ని మూషకుణ్ణి సంహరించాడు. మనము మూషకాధిపతి అయిన మూషక వాహనుడైన గణపతిని పూజించడంలో ఏమి లాభమయ్యా అంటే మనకు గర్వము తొలగిపోతుంది. లోకంలో చాలా ఉంటాయి గర్వాలు. నేను చాలా అందంగా ఉంటానండి, 6 అడుగులు ఉంటాను, ఇట్లా నా భుజాలు ఇట్లా తిప్పానంటే ఒక్కసారి 10 మందిని కొట్టగలను అంటాడు ఒక్కొక్కడు. వాడి బలం అది, వాడికి గర్వం ఉంటుంది. మామూలుగా ఏం లేని వాడు కూడా ఒకసారి ఇట్లా నడుస్తుంటాడు. ఏమైందయ్యా అంటే వాడికి ఏదో వాడికి వాడు అనుకుంటాడు నేను గొప్పవాడిని అని. అందుకని వాడి చేతులు ఇట్లా ఇట్లా నడుస్తుంటాడు ఒక్కొక్కరు. ఎందుకయ్యా అట్లా అయిందంటే ఈ మధ్య కొంచెం డబ్బు చేసిందండి అన్నాడు. అంటే జబ్బు చేసిందిలాగా డబ్బు చేసింది అనమాట వాడికి. అందుకని వాడి ఊరికనే స్వయం చతుర్భుజమేవో ఆత్మానం మన్యమాన అన్నాడు. గ్రంథాల్లో చాలా విశేషంగా చెప్పారు. వాడు నేను కూడా చతుర్భుజుణ్ణి, మహావిష్ణువుని, నేను కూడా గణపతి అంటే అంతటి వాడిని అనుకొని వాడికి గుర్తొస్తుంది. గుర్తొచ్చినప్పుడు ఊరికే చేతులు ఇట్లా దూరం అయిపోయి ఇలా నడుస్తుంటాడు. చూసే వాళ్ళకి చాలా వికృతంగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే వీడికి భుజాలు ఇలా అయిపోయి నిన్నదాకా బాగున్నాడండి, ఈరోజు పొద్దున్న నుంచి ఇట్లా తిరుగుతున్నాడు అని నవ్వుకుంటారు జనాలు. అంటే గర్వం ఏదో ఒకటి వస్తుంది. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా అందము, నాకు ఇట్లా చెప్పానంటే ఒక్క ఫోన్ చేస్తే చాలండి, ఒక్క పిలిపిస్తే చాలు 50,000 మంది వస్తారంటాడు ఒక్కొక్కడు.
ఒక్కొక్కరు అధికారులు చెప్తూ ఉంటారు, ఇక్కడి నుంచి గురువు గారు ఈ మొత్తం ఈ కనపడుతున్న దీనికంతా నేనే అధిపతిని, ఇప్పుడు రిటైర్ అయ్యాను అని చెప్తాడు. నువ్వేం అధిపతిని, ఎలా రిటైర్ అయ్యావు, ఎందుకు అయ్యావు, నువ్వు అధిపతి ఎట్లా? భూమి నాదన్నా, భూమి నాది ఇక్కడి నుంచి ఇంతవరకు అని అంటే వాడిని చూసి భూదేవి నవ్వుతుందట. ఇలా వీడికన్నా ముందు కోటాను కోట్ల మంది నాది నాది అన్నారు, నాలోనే కలిసిపోయారు పాపము, వీడికి తెలియలేదు ఆ సంగతి అని భూమి నవ్వుతుందట. కాబట్టి భూమి నాదని అన్న భూదేవతయు నవ్వు, భూదేవత నవ్వుతుందట వీడిని చూసి. అంటే వాడికి అదొక అహంకారం, నేను మొత్తం దీనికంతా నేనే కలెక్టర్ అండి, నేనే ముఖ్యమంత్రినండి, నేనే అధిపతినండి అంటే ఏ పదవి అయినా 5 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత ఎంత పెద్ద పదవి అయినా ఏదో ఒక లెక్క ఉంది దానికి, అప్పటికి అయిపోతుంది. అందుకని ఆ స్థానములో ఉన్నవాడు గర్వపడకుండా ఎవడున్నాడో వాడు మహానుభావుడు. నాకు ఊరికి కదిలితే పద్యాలండి, నాకు కోటి వచ్చండి అంటాడు ఒకడు, వాడికి అదొక గర్వం. నేను చాలా గొప్పవాడిని అండి అంటాడు, నేను మహామేధావిని అంటాడు, నేను గొప్ప శాస్త్రవేత్తను అంటాడు. భగవంతుడు అనుగ్రహిస్తే నీ శాస్త్రము గొప్పది, భగవంతుడు అనుగ్రహిస్తే నీ పాండిత్యము గొప్పది, భగవంతుడు అనుగ్రహిస్తే నీ పదవి గొప్పది, నీ ఆరోగ్యము గొప్పది అనుకుంటున్నాం మనం కూడా. మొన్న ఏమున్నాడండి, ఇంత బలవంతుడండి, పాపం ఇట్లా అయిపోయాడండి, ఆయన చూస్తే బాధ అనిపిస్తుంటాడు. నువ్వు కూడా అంతేరా రేపు, అది మనకు తెలియాలి రహస్యం. అట్లా అందరినీ ఇదంతా ఒక పెద్ద గర్వం ఉంటుంది మానవుడికి, ఈ గర్వము దరిచేరరాదు. అందుకని మోషకాసురుణ్ణి అనేవాడిని చంపాడు ఆయన. చంపి, అయ్యా స్వామి నన్ను వాహనం చేసుకోండి, నేను కూడా మీ పాదాల దగ్గర పడు ఉంటానని అడిగాడు. గర్వం తగ్గి సరే పోరా అన్నాడు. ఆ మూషకాసుర భంజనం చేశాడు. అందుకని గణపతికి మూషకము, ఎలుక వాహనము. బాగుంది. శలభాసురుడు అనేవాడిని ఒకడిని చంపాడు. శలభము అంటే ఏమిటి అంటే మిడత. మామూలుగా చినుకులు పడ్డప్పుడు దీపపు పురుగులు మిడతలు వస్తుంటాయి. మిడతల దండు అంటారు ఒక్కోసారి. అబ్బాబ్బాబ్బా వాళ్ళేమిటండి మిడతల దండు లాగా వచ్చారు. ఇప్పుడు అన్ని సామెతలు పోయినాయి, ఎవరు సామెతలు వాడేవాళ్ళు లేరు. మిడతల దండు అన్నారంటే గుంపులో ఆకుపచ్చగా ఉంటుంది మిడత, కాళ్ళు ఇలా పెట్టుకుని ఒక వికృతమైన రూపంతో ఉంటుంది మిడత. అది దీపము దగ్గర ఎక్కువ ఆకర్షింపబడుతూ ఉంటుంది. ఇలా శలభ అసురుడు, వాడు మిడత ఆకారంలో ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడిని సంహరించాడు గణపతి, శలభాసురుడు అని. ఆ శలభాసురుడు ఏమిటి, దాంట్లో లక్షణం ఏమిటి? మిడత అంటే కాంతికి ఆకర్షింపబడటం. దీపము కాలుస్తుందని తెలుసు, కానీ అది దీపానికి ఆకర్షింపబడి దీపంలో పడి చనిపోతుంది. చూసారా, లోకంలో ఆకర్షణలు చాలా ఉంటాయి. ఆ ఆకర్షణకు మనం పోయి పడ్డామంటే అంతే సంగతి, అది మనల్ని కాల్చేస్తుంది. ఈ ఆకర్షణ నుంచి తప్పించుకోవాలంటే ఏమిటి? మనకు ఆకర్షణ గణపతి కావాలి. మనకు ఆకర్షణ నీకు ఇష్టదైవం, అమ్మవారు ఉంటే అమ్మవారు. చెంగాలమ్మ ఉందనుకోండి, చాలా గొప్ప గ్రామదేవత. గ్రామదేవతలను పూజించడం చాలా ముఖ్యం. నువ్వు ఎంత పండితుడైనా సరే గ్రామదేవతను పూజించాలి. గ్రామదేవతలను పూజించకనే అన్ని అనర్థాలు వస్తున్నాయి మనకు. నువ్వెంత గొప్పవాడి అయినా గ్రామం దాటేటప్పుడు, గ్రామం ప్రవేశించేటప్పుడు గ్రామదేవతకు నమస్కారం పెట్టాలి. నువ్వు ఇంట్లో పెళ్లి చేయాలంటే గ్రామదేవతకు నమస్కారం పెట్టాలి, ఒక కొబ్బరికాయ కొట్టి రావాలి. నువ్వు ఎంత గొప్ప పని చేసినా మొదట గ్రామదేవతకు నమస్కారం పెట్టాలి, అప్పుడు ఆమె అనుగ్రహిస్తుంది. నీకు ఏ రోగాలు లేకుండా, ఏ ఈతి బాధలు లేకుండా నిన్ను గొప్పగా కాపాడుతుంది. ఇది ఒక గొడ్రాయి ఉంటుంది, ఏమి లేదు ఆ రాయి, అందులో దేవత ఉంది, నువ్వు పూజించాలి. నీకు ఆ గౌరవం ఉండాలి. ఏముందిలే అని తొక్కుకుంటూ పోయావు అనుకో, రేపు ఆ రాయే నీ నెత్తిన పడుతుంది. పడినప్పుడు నీకు జ్ఞానం వచ్చినా ఉపయోగం లేదు. ఇట్లాంటి కథలు మనకు గణేశ పురాణంలో కొల్లలు చెప్తారు. అంటే వాడికి గర్వము చేత దేన్ని లెక్క చేయడు, కానీ మొత్తం గర్వం దిగి మళ్ళీ గణపతి పాదాల దగ్గరకు వస్తాడు వాడు. ఒకసారి కైలాసానికి వెళ్ళాడు ఆయన. ఎవరు? పరశురాముడు కైలాసానికి వెళ్ళాడు. పరశురాముడు అంటే సామాన్యుడా? స్వామివారి మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఆయన ఒకడు. కానీ మానవావతారం ఎత్తినప్పుడు కొన్ని మాయలు క్రమ్ముతూ ఉంటాయి.
పరశురాముడు శివుడి దర్శనానికి వెళ్ళాడు. పరశు అంటే గండ్రగొడ్డలి. ఆయన సామాన్యుడు కాదు, మహాపరాక్రమవంతుడు పరశురాముడు. 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జునుణ్ణి 1000 చేతులను అరటి బోదెల వలె నరికేశాడు ఆయన యుద్ధంలో. 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జునుణ్ణి అలా జయించాడు. అంత గొప్పవాడు పరశురాముడు. ఆ పరశురాముడు కైలాసానికి వెళ్ళాడు శివ దర్శనానికి. అక్కడ గణపతి ఉన్నాడు. గణపతి అక్కడ కూర్చున్నాడు. పొట్టిగా ఇంత బొజ్జ అయినా కూర్చున్నాడు. పిల్లవాడు పెద్ద పిల్లవాడిని అడిగేదే ఉంది. మనం కూడా అంటుంటాం కదా, నేను చాలా ముఖ్యుడండి, లోపల మీ చైర్మన్ గారికి బాగా తెలుసు అంటే వాడు పిల్లవాడు పాప నిన్న మొన్న వచ్చాడు, వాడితో ఏముంది అని అంటుంటాం. కానీ వాడు చాలా ముఖ్యుడు. అక్కడ పిల్లవాడు కానీ చాలా ముఖ్యుడు, మనకు కనపడ్డాడు. అందుకని పిల్లవాడు కదా ఏముందని పోతుంటే నందీశ్వరుడు ఉన్నాడు అన్నాడు. జాగ్రత్త, నువ్వు తప్పించుకొని పోతున్నావు, ఆయన దగ్గరికి పో అన్నాడు. అంటే ఈయన పోతున్నాడు పట్టించుకోకుండా. గణపతి ఒక్కసారి తొండం ఇలా తిప్పి ఆయన్ని పట్టుకొని ఇలా ఎత్తాడు పరశురాముణ్ణి. ఊర్ధ్వలోకాలన్నీ ఆయనకు ఊపిరాడనంత పని అయింది. తొండంతో చుట్టాడు, పైకి ఎత్తాడు. ఆ తొండం అనంతము, ఎక్కడికి ఎత్తుతున్నాడో అర్థం కాలేదు. లోకాలు దాటిపోతున్నాయి. గగనసీమలకు మన అంతరిక్షంలో రాకెట్ ప్రయోగించినట్టుగా అంతరిక్ష నౌకలాగా వెళ్ళిపోతుంది అది. మీరంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. పాపం ఆయన ఏం జాగ్రత్త తీసుకోలే, కోపంలో ఉన్నాడు. మొత్తం ఎత్తేసాడు. ఎత్తితే ఊపిరాడటం లేదు. పైకి పోయాడు, ఎక్కడికో వెళ్తున్నాడు. చంద్రుడు సూర్యుడు అన్ని దాటిపోతున్నాడు. దాటిపోతుంటే ఊపిరాడటం లేదు. దింపోయా అని అరుస్తున్నాడు. అప్పుడెప్పుడు దింపాడు, గట్టిగా అరుస్తూ పాహిమాం అని అరిస్తే దింపాడు. దింపి ఒక్కసారి నేల మీదకి దబామని దించాడు. ఏమంటే గణపతి పని ఇట్లా ఉంటుంది. ఆయనకు కోపం వస్తే ఇట్లాంటివి, అంటే మనలాంటి వాళ్ళని అంత చుట్టే పనిలే, ఊరికి ఇట్లా అంటే చాలు. ఆయన ఒక దర్భకర్ర, ఆయన దగ్గర ఉన్న గరిక, అది ఇలా మీద వేస్తే అమ్మా అని భయపడి మనం చేతగాక పక్కకు పడిపోతాం. ఆయన అంత పరశురాముడంతటి వాణ్ణి ఆయన అలా చేశాడు. అందువల్ల గణపతికి ముందు నమస్కారం చేయాలన్నాడు. ఏ పనున్నా సరే ముందు ఆయనకు నమస్కారం పెడితే నీకు పనులు అవుతాయి. అయ్యా ఎందుకు వచ్చిన సమస్య? శివపార్వతుల పెళ్లి కావాలంటే కూడా ముందు ఆయనకు నమస్కారం పెడతాడు. ఎందుకంటే పెళ్ళయ్యి గర్భధారణమయ్యి అలా పుట్టినవాడు కాదు ఈయన ఉన్నట్టుండి ఆకాశంలో ఉద్భవించిన వాడు. అందువల్ల ఈయనను అందరూ పూజ చేయవలసిందే. అది గణపతి యొక్క మహిమ. సాధారణమైన మాటల్లో చెప్తున్నా. అనేక పురాణ వేదము గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం. గణానాం త్వా గణపతిం, నువ్వు గణములకే గణపతిని, కవులకే కవిని. కవి అంటే ఏమి? ఏదో మామూలుగా పద్యాలు శ్లోకాలు రాసే మాత్రం కవి కాదు. కవి అంటే లోక స్రష్ట, బ్రహ్మదేవుడు కవి. ఆయన కన్నా ఈయనే కవి అన్నాడు. అంటే ఏమిటి అర్థము? వాగీషాద్యాః సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. వాగీషుడు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మ మొట్టమొదట ఈ సృష్టి చేద్దాము అని అనుకున్నాడు. ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు. మొట్టమొదట ఈయన గణపతి ప్రార్థన చేశాడు. తొండము ఈయన, స్వామి నీకు ఒక నమస్కారము, నేను సృష్టి రచన చేయాలనుకున్నాను, ఈ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాను, అంటే నీకు నిర్విఘ్నం అవ్వక చేయండి అన్నాడు. అప్పుడు బ్రహ్మ మొదలు పెట్టాడు. అంటే బ్రహ్మదేవుడంతటి వాడు కూడా ప్రథమ పూజ ఈయనకి చేయాలి, లేకుంటే ఎక్కడో విఘ్నం ఏర్పరుస్తాడు. అదొక పెద్ద సమస్య. మళ్ళీ ఆ విఘ్నం పోగొట్టుకోవడానికి ప్రపంచమంతా చుట్టూ తిరిగి మళ్ళీ రావాలి. సూక్ష్మ జ్ఞానం గణపతి దగ్గర అతి సూక్ష్మమైన జ్ఞానం ఉంటుంది. మనకు అన్ని పనుల్లోనూ పనికొస్తుంది. అది ఏమీ లేదు. మొట్టమొదట గణాలకన్నిటికీ ఆధిపత్యం ఇవ్వాలి అన్నారు. గణములు అంటే దేవగణాలు ఉన్నాయి. వసువులు, రుద్రులు, ఆదిత్యులు, ఈ గణాలన్నీ ఉన్నాయి, దేవతా గణాలు. ఈ గణాలకన్నిటికీ ఎవరికి ఆధిపత్యం ఇవ్వాలి అని పరమేశ్వరుడు పార్వతి ఆలోచిస్తున్నారు. నారదుడు వచ్చాడు. అయ్యా నీకు తెలియందే ఉంది మహానుభావ, పరమేశ్వరులు నీవేమో జగజ్జనునివి, ఎవరైతే మొత్తం ప్రపంచమునంతా 3 పర్యాయాలు ప్రదక్షిణం చేస్తారో ఆయనకు గణాధిపత్యం ఇవ్వండి అని ఒక చిన్న సలహా ఇచ్చాడు. ఇది పరమేశ్వరుడికి తెలీదా? ఆయనకి తెలుసు. సరే ఏదో మాటగా చెప్పాడు. సరే
గణపతి ఆలోచిస్తున్నాడు. వేగము కలిగిన వాడు కదా, మయూర వాహనుడు ఉన్నాడు కుమారస్వామి. వెంటనే బయలుదేరాడు. ఆయన అన్నదమ్ములు కదా, ఏదైనా ఆస్తి పంపకాలు వస్తే ఎవరి పోటీ వాళ్ళకు ఉంటుంది. అందుకని బయలుదేరాడు. ప్రతి క్షేత్రానికి బయలుదేరాడు. ఆయన క్షేత్రానికి బయలుదేరి శ్రీరంగము, తిరుపతి ఇలా వెళుతున్నాడు. ఈయన ఏం చేశాడు, గణపతి చిన్న బుడి అడుగులు వేసుకుంటూ 3 సార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈ ప్రదక్షిణం చేసిన మహిమతో ఈయన ఏ క్షేత్రానికి పోయినా కుమారస్వామి లోపలికి వెళుతూ ఉండగానే ఈయన దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉన్నాడు. దర్శనం పూర్తయి ఇలా ప్రతి క్షేత్రంలో ఆయన కనపడుతూ ఉన్నాడు. ఏమిటి మహిమ? తల్లిదండ్రుల యందే సమస్త ప్రపంచము ఉన్నది. ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించరో, పూజించరో, వాడు ఎంత పెద్దవాడైనా వాడి జీవితం వ్యర్థమే. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ పుణ్యాత్ములు, అదృష్టవంతులు. రోజు తల్లికి లేవగానే పాద నమస్కారం చేయాలి. మీ అమ్మకు, పిల్లలందరికీ సూచన, మీ తల్లులకు నమస్కారం చేయాలి. మీరు పిల్లలకు అలవాటు చేయాలి. తల్లిని కదా నేను చెప్తే ఏం బాగుంటుందండి అని అనుకోకపోతే, మీరు చెప్తేనే బాగుంటుంది, చెప్పకుంటేనే బాగుండదు. నేర్పాలి పిల్లలకు. ఒరే నమస్కారం చేయి కాళ్ళకు అని 2 కాళ్ళు చేతులతో పట్టుకుని తల పాదాలకు తగిలేటట్లు నమస్కారం చేయించుకోండి. వాడు పూర్ణాయుర్దాయంతో వైభవాలతో విరాజిల్లుతాడు ఆ పిల్లవాడు, ఆ అమ్మాయి గాని. చాలా ముఖ్యం ఇది. అందుకని తల్లిదండ్రులను పూజించని వాడు ఎంత గొప్పవాడు. మనం మోడీ గారిని చూసామా? 100 ఏళ్ళు వాళ్ళ అమ్మకు పాదాలు కడిగి తుడిచి ఆ నీళ్లు తల మీద చల్లుకుని మాతృభక్తి పరాయణుడైన వాడికి ఎక్కడైనా దిగ్విజయమే ఉంది. అందువల్ల చాలా ముఖ్యం. ఈ రహస్యం గణపతి చెప్పాడు మనకు. 3 సార్లు ప్రదక్షిణం చేశాడు తల్లిదండ్రులకు. ఈయన మొత్తం భూమండలం అంతా తిరిగాడు శ్రమపడి. కుమారస్వామి ఈ కథ ఎందుకు? కుమారస్వామి జ్ఞాని కాదా? ఆయనకు తెలియదా? అసలు అమ్మవారికి తెలియదా? శివుడికి తెలియదా? కానీ లీల మనకెట్లా తెలియాలి? ఈ పని చేయకపోతే తల్లిదండ్రులు గొప్ప అనే సంగతి మనకి ఎట్లా అర్థం కావాలి? గణాధిపతి ఆచరించేటట్టు ఆచరించి చూపించాడు. గణాధిపతి ఆచరించడానికి వీలు కల్పించాడు కుమారస్వామి. ఆయన తిరగటము వ్యర్థము అనే విషయం ఆయన తిరిగితే దాని ద్వారా మనకు తెలిసింది ఇది ఫలము కాదు, అది సఫలము అని చూపించారు. అలా గణాధిపతి సూక్ష్మమైనటువంటి జ్ఞానం, అంత సూక్ష్మం అంటే ప్రతి మానవుడికి ఈ జ్ఞానం అవసరం. అన్ని పర్యాయాలు మొరటుగా శక్తిని, బలాన్ని చూపించకూడదు. ఎక్కడ బుద్ధి కుశలత ఉండాలో అక్కడ బుద్ధి కుశలత చూపాలి. ఎక్కడ నువ్వు శ్రమపడాలో అక్కడ శ్రమపడాలి. ఎక్కడ ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించాలి. అయ్యా నాకు పెద్ద కుర్చీ వేస్తారని నేను కూర్చుంటానంటే అన్ని చోట్ల కుర్చీలు వేసుకొని కూర్చోవడమే కుదరదు. పెళ్లికి పోతాం, పెళ్లి కొడుకు ప్రాధాన్యం ఇస్తారు. లేదండి నేను అక్కడ ప్రధానంగా కూర్చోవాలంటే వాడిని వెరివాడు అంటారు. నువ్వు పెళ్లికి వచ్చావయ్యా, పెళ్లి కొడుకు ఇక్కడ ముఖ్యుడు అంటే, లేదండి నాకు ఎక్కడైనా గౌరవిస్తేనే అక్కడ ముఖ్యంగా నేను కూర్చోవాలి, ఫోటోలన్నీ నాకు తీయాలంటే నీకు తీయరండి. పెళ్లి కొడుకుకే తీస్తారు ఫోటోలు. ఇప్పుడు ఫోటోలు తీయడమే పని అయిపోయింది, పెళ్లి చేయడం పని కాదు. ఇప్పుడు ఫోటోలు తీయడము, ఆ ఫోటోగ్రాఫర్ ఈయన చాలా మంచివాడు మన ఎదురుగా ఉన్నాయని అవన్నీ చెప్పడం లేదు. కొంచెం మెడ ఇలా తిప్పండి అంటే, తాడిబొట్టు కట్టేటప్పుడు కొంచెం ఈ చేయి ఇలా పెట్టండి అని ఇంకోసారి అంటే, వాడు తాడిబొట్టు ఒకసారే కడతాడు కానీ వాడు దానికి డైరెక్షన్ ఇస్తుంటాడు, అన్ని సూచనలు చేస్తుంటాడు. ఇలా కొంచెం ఈ చేయి పైకి రావాలండి, ఇలా పెట్టి నవ్వండి ఒకసారి అని. నవ్వడమే సరిపోయి వీడు తాడిబొట్టు ఎప్పుడు పెట్టాలి అంటే ఇవన్నీ ఎక్కువైపోయాయి. అసలు కన్నా వడ్డీ కొసరు ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. అన్ని ఎక్కువ. ఆ పెళ్లిలో 340 ఐటమ్స్ చేశారండి. ఎందుకండి 340 తింటే వాడి ఆరోగ్యం ఏం కావాలి, వాడు ఎన్నాళ్ళు ఆసుపత్రిలో ఉండాలి. 300 అంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారండి అని అంటాడు వాడు. చమత్కారంగా వాడు. అందుకే తిండి తినేవాడు కూడా కోడి దీన్ని ఇట్లని దాన్ని అట్లని చేసినట్టుగా తింటున్నారు తప్ప ఇవాళ ఎప్పుడు ఒక పళ్ళెము లేదా ఆకులు మర్చిపోయినారనుకోండి, పళ్ళెములో పెట్టుకుని భోజనం చేసేవాడు లేడు. ఏదో కోడిలాగా ఇలా ఇది కొంచెం అది అన్ని తిని అన్ని పారేసి ఎంత వ్యర్థం చేస్తున్నాము. పెళ్లిళ్ళు అని పేరు పెట్టుకొని 340 240 ఎందుకండి?
వాడి ఆరోగ్యం ఏమైపోతుంది? వీడి వైభవము బాగానే ఉంది, వీడికి డబ్బుందని పెడుతున్నాడు, వాడి ఆరోగ్యం ఏమి, వీడి పరిస్థితి కూడా రేపేమి, డబ్బులు ఇంత వృధా ఎందుకు చేయాలి, వాడు ఎట్లా సంపాదిస్తున్నాడు? అందుకని ఇట్లాంటివి అసలు కన్నా ఇవి ఎక్కువైపోయాయి. పెళ్లి చూసే ముచ్చట లేదు. 12 కాగానే ఈ మధ్య అందుకని కొన్ని పెళ్లిళ్లలో ఆఫ్టర్ 12 అని పెడతాడు. అంటే 11కు ముహూర్తం ఉందనుకోండి, వచ్చే ఊరికి ఇట్లా కనపడి వెంటనే భోజనశాలలోకి వెళ్ళిపోతాడు. వాడు కూడా అంతే ఆతృతతో ఉన్నాడు. వచ్చిన వాడు తినడానికి తప్ప పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలి, అక్షతలు వేయాలనే దాని మీద వాడికి తొందర లేదు. వీళ్ళు పెళ్లి వాళ్ళు అలాగే ఉన్నారు. కాకముందు వీడు రెడీ, ప్రతివాడు వచ్చి ఇలా నవ్వడం, అలా ఫోటోలు తీసుకోవడం తప్ప వీడు అక్షతలు వేసేది లేదు, వీడు ఒక ఆనందం ప్రకటించింది లేదు. వాడిచ్చేది అందరికీ ఫోటోలో తెలియాలి, ఆ ఇచ్చే కానుక అందరికీ తెలియాలి. ఇదే దీని మీదే దృష్టి. ఇవన్నీ తప్పులు అని చెప్పటం లేదు, కానీ ఏదైనా మంచి మాటల మధ్యలో కొన్ని మనం చేసే పొరపాట్లు కూడా అనుకుంటూ గుర్తుంటాయని కొంచెం మానుకుంటాం. ఇట్లాంటివన్నీ ఎవరైనా చేస్తే మన మిత్రుడు అనుకోండి, మన మాట వినేవాడు అనుకోండి, నాయన ఇలా వృధా చేయొద్దు, ఇన్ని పదార్థాలు పెట్టొద్దు, ఏదో ఇన్ని పెట్టు చాలు. మామూలుగా ఇంట్లో ఎన్ని తింటామండి? 2, 3, 4 పదార్థాలు వేసుకుంటే ఎక్కువ. 40, 400 ఎందుకు వృధా చేయటము కాకపోతే, కానీ అలవాటు పడిపోయాము. అలాగే ఫోటోలు కూడా ఇప్పుడు ఎక్కడైనా సభలకు వెళ్తాం కదా, ఇప్పుడు సెల్ ఫోన్ లో ఒకటి వచ్చాయి, మనకు సౌకర్యమో అసౌకర్యమో తెలియదు, అడుగడుక్కు ఫోటోలు తీస్తాడు. అవి మళ్ళీ ఆయన ఏమన్నా పెట్టుకుంటాడా? ఎక్కడ పెట్టుకుంటాడు ఫోటోలు? ఏం పెట్టుకోడు, తీసేటప్పుడు తీస్తాడు. అందరూ గుంపు తీసుకుంటారు, బాగుంది, మళ్ళీ నేను ఒక్కడిని తీసుకోవాలంటాడు. ఇలా ప్రతివాడు నేను ఒక్కడి తీసుకోవాలంటాడు. ఎన్ని ఫోటోలు ఊరికే చేతిలో ఉంది కదా అని వాడు ఉపయోగిస్తాడు. ఇట్లొకటి ఇలా పెట్టొకటి, ఇలా పెట్టొకటి, సెల్ఫీ అన్ని తీసుకున్నాక మళ్ళీ సెల్ఫీ ఒకటి తీసుకోవాలి, ఆ సెల్ఫీ ఇట్లా అన్ని తీసుకుంటాడు. ఏం చేస్తాడు? ఏం చేయడు. మళ్ళీ మన మొహం ఎప్పుడైనా చూస్తాడా అంటే ఆయనకి తీరికెక్కడికి, మళ్ళీ రేపు వచ్చేవాడితో ఇన్ని ఫోటోలు దిగాలి. ఇలా రోజుకి ఎన్ని ఫోటోలు దిగేవాడికి తీరికెక్కడ ఉంటుంది? ఉండదు పాపం, ఊరికే మోదు అంతే. అలా ఇది సందర్భాన్ని బట్టి చెప్తున్నా, ఇది ప్రధానము కాదు. కానీ మన దోషాలు మనము, గణపతి అంటే ఏమిటి? దోషాలను అర్పించాలి ఆయన పాదాలకు. గుంజీలు ఎందుకు తీస్తాం? స్వామి నా తప్పులను మన్నించు, ఇవన్నీ మనం చేస్తున్న తప్పులే, అందుకని ఈ తప్పులను దిద్దుకోవడమే గణాధిపతి పూజా రహస్యం. అదే మన తప్పులను మనం దిద్దుకోవడం, మన గొప్పలను మనం పెంచుకోవటం. మనకు ఏ గొప్ప గుణాలు ఉన్నాయో వాటిని పెంచుకోవాలి, ఏ తప్పులు ఉన్నాయో వాటిని తగ్గించుకోవాలి. అలా మనము గణాధిపతి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనము పొంది, గణాధిపతి లీలలు ఎన్ని చెప్పుకున్నా కూడా తరగవు. అందరికీ నోటికి ఒక శ్లోకం అయితే ఈ చెప్పిన వాటితో పాటు ఒకటి రావాలి. శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఎప్పుడు ముఖం ప్రసన్నంగా ఉండాలి అన్నాడు. ఏ వ్యక్తి మనతో మాట్లాడతాడన్నా, ఒక పెద్ద అధికారి ఉంటాడు అనుకోండి, ఆయనకి 1,00,000 సమస్యలు ఉండొచ్చు, కానీ చిరునవ్వుతోనే ఉండాలి. నేనేం పెద్ద అధికారిని కాదు కదండి, నా ఇంట్లో నా ఇష్టం, నేను మొహం ముడుచుకొని కూర్చుంటానని అనుకోకూడదు. నువ్వు అధికారి అయినా కాకపోయినా నీ ముఖం ప్రసన్నంగానే ఉండాలి. ప్రసన్నవదనముతో ఉండాలి, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలి. ఏమైంది? నీకు వచ్చిన కష్టమే ఉందిరా, జన్మ ఉత్తమోత్తమ జన్మ, మానవ జన్మ వచ్చింది నీకు. ఉంటే సమస్యలు ఉండుగాక, ఉంటే తీరుతాయి, తీర్చుకో, దాటు, నిలబడు, అంతే తప్ప ముఖం ముడుచుకొని పోవద్దు. నువ్వు ఎప్పుడు ప్రసన్నంగా ఉండు. ఇదే మొదటి పాఠం నేర్పుతున్నాడు గణపతి. శుక్లాంబరధరం, శుక్లం అంటే తెల్లని వస్త్రములు, ఎప్పుడు కట్టిన బట్ట కట్టొద్దు. మాసిపోయింది, మోరున్నది, ముడతలు కొట్టుకుంది వేసుకోవద్దు. ఏం కర్మ నీకు?
నువ్వు గొప్పవాడివి, మనిషివి నువ్వు. అందువల్ల స్వచ్ఛ ఉతికిన బట్టలు వేసుకో, కొత్తవి వేసుకోవాలని అర్థం కాదు. శుక్లం ధవళంగా తెల్లగా ఉతికిన బట్టలు వేసుకో. శుక్లాం మురికి బట్ట కట్టరాదు. శుక్లాంబరధరం విష్ణు, అన్ని చోట్ల నీ బుద్ధి వ్యాపించాలి. విష్ణు అంటే వ్యాపనశీలుడు. శశివర్ణం, చంద్రుడి లాగా ఉండాలి. చంద్రుడు తెల్లగా ఉంటాడు, చల్లగా ఉంటాడు అని ఉండదు. ఎప్పుడు చల్లగా ఉండు, ప్రశాంతంగా ఉండు. శశివర్ణం చతుర్భుజం, ఒకరు ఏదన్నా అడిగితే 4 చేతుల్లో ఇచ్చేటట్టు ఉండాలి. ఒకరు ఎవరైనా మీదకి వస్తే 4 చేతుల బలం ఉండాలి నీకు. అది చతుర్భుజానికి అర్థం. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం అని ఊరికే వెకిలి నవ్వు నవ్వద్దు. ప్రసన్నవదనం, ప్రసన్నంగా ముఖం పెట్టుకో. ధ్యాయేత్, నువ్వు ఇట్లా ఉంటేనే ముందు నీకు విఘ్నాలు రావు. నువ్వు ఇలా ఉండి గణపతిని పూజించు, మీ విజయాలు శతగుణితం సహస్రగుణితములు అవుతాయి. తథాస్తు. మీ అందరికీ కూడా అటువంటి దిగ్విజయములను మహాగణాధిపతి ప్రసాదించుగాక. ఈ ఇస్రో భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రము సర్వ విధముల గగన మండలములో ఘన విజయములను సాధించుగాక. ఆ ఘన విజయములను ప్రపంచమంతా పంచుగాక. దక్షిణ దిక్కున మొట్టమొదటి చంద్రుడిపై అడుగు పెట్టినది కాబట్టి దీనికి ఆ దాక్షిణాత్యమైన గౌరవం ఉన్నది. దక్షిణ దేశంలో, భారతదేశంలో దక్షిణంలోనే కదా ఉన్నది ఈ సంస్థ, మన నెల్లూరు దగ్గర ఈ ప్రాంతంలో. కాబట్టి దక్షిణ దేశంలో ఉన్న దానికి దక్షిణ అంటే చాలా గొప్పది. దక్షిణ అంటే ఒకరికి ఇచ్చేది, దక్షిణ అంటే ప్రదక్షిణ. అన్ని విధాల దక్షిణ అన్న శబ్దమే గొప్పది. అటువంటి దాక్షిణాత్య గౌరవము నిలువుగాక. మన అంతర్జాతీయ స్థాయిలో ఈ భారతీయ పరిశోధన సంస్థ గౌరవము వేయింతలుగా పెరుగుగాక. అదే విధముగా ఇందులో పనిచేస్తున్న మీరు, మీ కుటుంబములు ఆయురారోగ్య ఐశ్వర్యములతో సకల కార్య విజయములతో వర్ధిల్లుదురుగాక. ఆ గణాధిపతి మిమ్మల్ని అందరినీ రక్షించుగాక. మీ అధికారులను, ఇక్కడ వచ్చినటువంటి వాళ్లను, రాని వాళ్లను, మీ కుటుంబ సభ్యులను, మీ పరివారములను, బంధుమిత్ర మండలిని అంతటినీ కూడా మహాగణాధిపతి నిరంతరము సకల విజయములను, సకల సంపదలను ప్రసాదించి రక్షించుగాక. స్వస్తి ప్రజాభ్యః. Please subscribe to our YouTube channel. Like and share this video.